రాజ్యము రాజ్యం కోల్పోయింది అనమాట. అప్పుడు ఆ భృగు మొదలైనటువంటి గొప్ప మునులు వాళ్ళు ఏం చేశారు అంటే ఆ ప్రజాక్షేమం కోసము వాళ్ళు రాజుగారి స్థానంలో ఈ వీణను నియమించాలి అనుకున్నారు. ఎందుకు ఈ భృగు మొదలైనటువంటి ఋషులు వాళ్ళకి ఎందుకు ఆ ఆలోచన వచ్చింది ఒకసారి ఎవరైనా చెప్తారా? నిన్న మనం దాని గురించి చర్చించుకున్నాం. హరే హరే కృష్ణ కృష్ణ. మాతాజీ. చెప్పండి మాతాజీ, చెప్పండి చెప్పండి. ఎవరు ఆన్ చేయట్లేదని ఆన్ చేశాను. చెప్పండి మాతాజీ. చెప్పండి అమ్మా. మాతాజీ నేను రికార్డ్ విన్నాను మాతాజీ మామూలుగా. ఆ, ఆ, నిన్నాను ఎలా అంటే నేను ఇట్లా పాయింట్ వైజ్ గా రాసుకున్నా మాతాజీ. ఆ, క్షేమ చెప్పండి. దర్శనం అనేది ఫస్ట్ శ్లోకంలో ఇది ఇంపార్టెంట్ అని చెప్పారు మాతాజీ. ఆ, మైత్రేయుడు విదురుడితో ఆ, భృగు మహామునుల గురించి మాట్లాడారు మాతాజీ. మళ్ళీ అందులో 4 వాటి గురించి వివరించారు. మైతన వర్గం అని, పాలక వర్గం అని, వ్యాపార వర్గం అని, శ్రామిక వర్గం అని చెప్పారు మాతాజీ. ఆ, అది పర్పోర్ట్లో ముఖ్యంగా ఈ క్షేమదర్శినిలో వాళ్ళు ఎందుకు క్షేమాన్ని కోరుతారు, ఎటువంటి క్షేమాన్ని కోరుతారు అనే విషయం గురించి మనం నిన్న కొంచెం చర్చించుకున్నాం. హరే దాంట్లో కృష్ణ ఏంటంటే మాతాజీ. చెప్పండి ఉషామాతాజీ. హరే కృష్ణ. యాక్చువల్లీ మా ఋషులు ఎందుకు ఇది అనుకున్నారంటే ప్రజల శ్రేయస్సు కోసం మెయిన్ గా వీళ్ళు అనుకున్నారు. అందుకని Yeah. ఆయన బిహేవియర్ ఒక క్రూరత్వం చూసి ఇలా రాజు ఇలా ఉంటే రాజ్యానికి మంచిది కాదు అనేసి ఋషులు ఈ డిసిషన్ తీసుకున్నారు మాతాజీ. హరే ఇంకా కృష్ణ. క్రూరత్వం దాకా రాలేదు, క్రూరత్వం దాకా రాలేదు వాళ్ళు. ఓకే. వాళ్ళు ఏంటంటే రాజు లేడు, రాజు లేని రాజ్యం ఏమైపోతుంది, ప్రజలు ఏమైపోతారు. ఎందుకంటే ఈ మునులు ఋషులు వీళ్ళు ఏంటంటే స్వార్థులు కాదు. వాళ్ళు ఎప్పుడు ప్రజా సంక్షేమాన్ని కోరుతారు. ఆ ప్రజా సంక్షేమం ప్రజా కళ్యాణం ఎట్లా కోరుకుంటారంటే ఆధ్యాత్మికంగా భౌతికంగా కూడా అదే వాళ్ళు రాజులకు కూడా చెప్తుంటారు. వాళ్ళ ఆ సూచనల మేరకు రాజులు ఆ రకంగా రాజ్యాన్ని సమర్థవంతంగా పరిపాలిస్తూ తమ ప్రజని ఆ, ఈ భౌతికంగా తర్వాత ఆధ్యాత్మికంగా ముందుకు సాగే రకంగా ఆ పరిసరాలను వాళ్ళు కలిగిస్తారు. కానీ ఇక్కడ ఏమిటంటే ఈ ఈ క్షేమదర్శిని అన్న పదానికి ఎందుకు మనకేమి ఎక్స్ప్లెయిన్ ఇచ్చారు అంటే ఆచార్యులు 3 రకాల క్షేమాన్ని కోరారు. ఒకటి ఏంటంటే ప్రజల కళ్యాణం జరగాలి, అందరూ సమస్త జీవులు కూడా సర్వేజన సుఖినో భవంతు. అదొకటి. రెండోది ఏంటంటే వాళ్ళకు జరిగే లాభం, ఆ కళ్యాణం వాళ్ళ శ్రేయస్ అనేది అది లాంగ్ లాస్టింగ్, అంటే దీర్ఘకాలం ఉండాలి. ఏదో కొంత కొంత సమయానికే కాదు, సుదీర్ఘంగా ఉండాలి, చాలా వ్యవధితో ఉండాలి. అటువంటి క్షేమాన్ని కోరుకున్నారు. మూడోది ఏంటంటే మనకుండే అనేక ఆప్షన్స్ లో అనేక మార్గాల్లో ఏదైతే అతి ఉత్తమమైందో అంటే బెస్ట్ ఇవ్వాలన్నమాట ప్రజలకు. అన్నిట్లో ఉత్తమమైనటువంటి కళ్యాణం అంటే వాళ్ళ శ్రేయస్సు కోసం ఈ భృగు మొదలైన మునులు ఆలోచిస్తారనమాట. దీని విషయంలో శిలా ప్రభుపాద చెప్తారు, ఋషులు వాళ్ళు ఎప్పుడు కూడా ఈ ప్రజాక్షేమం కోసమే ఆలోచిస్తారు. అందుకనే వాళ్ళు రాజు స్థానంలో రాజు లేకపోతే అరాచకం పరిగిపోతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకొని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఈ వేణుని రాజుగా చేస్తారనమాట. ఇది చెప్తున్నప్పుడు నాకు సడన్ గా ఒకటి గుర్తుకొచ్చింది. ఇప్పుడు మేమున్న ప్రదేశాల్లో ఎప్పుడైనా సరే ఆ పాలకుడు గనక చనిపోతే ఎంబడే వాళ్ళు ఆ న్యూస్ ని రిలీజ్ చేయరు, ఎవరికి చెప్పరు. మళ్ళా అతని ప్రత్యామ్నాయంగా ఎవరన్నా ఆ, అంటే వారసుడిని ఎన్నుకునేదాకా ఈ వార్త మాకు తెలియదు. ఎందుకంటే ఎక్కడ అరాచక శక్తులు ఆ, తలెత్తుతాయో, ఎక్కడ ఈ స్థా పదవి కోసం పోరాటాలు మారణ హోమాలు జరుగుతాయని, రాజరికాలు ఇవన్నీ సర్వసాధారణం కదా. అందుకని సామాన్యంగా ఇట్లాంటి న్యూస్ వాళ్ళు నొక్కి ఉంచుతారనమాట. మళ్ళా వారసుడు వచ్చినప్పుడు వాళ్ళు ఒక కొన్ని రోజుల లోపల వారసుడిని ఎవరు రాజు చేయాలనేది నిశ్చయించుకొని అప్పుడు ఈ 2 న్యూస్లు కూడా ఆ, ఆ, మాకు చెప్పడం జరుగుతుంది. అట్లా ఈ 30 ఏళ్లలో నేను 2-3 సార్లు అటువంటి సంఘటనలు ఇక్కడ చూడడం జరిగింది. ఈవెన్ మన దేశంలో కూడా ఎవరైనా పెద్ద ప్రైమ్ మినిస్టర్ వెళ్ళిపోతే మళ్ళా నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ వచ్చే లోపల ఆపత్కాల ప్రైమ్ మినిస్టర్స్ అని కొంచెం కొంచెం పీరియడ్ కి, షార్ట్ పీరియడ్స్ కి ఎన్నుకుంటారు. ఎందుకంటే రాజ్యంకి ఒక అధికారి ఉండాలి, ఈ రాజ్యం యొక్క పాలనను రాజ్య బాధ్యతను తీసుకునే వాళ్ళు ఉండాలి కాబట్టి ఆ రకంగా వాళ్ళు తీసుకుంటారనమాట. ఈ ఎప్పుడైతే ఈ ఋషులందరూ కలిసి
వాళ్ళు వీణను రాజు చేయాలనుకుంటారో అప్పుడు తల్లి యొక్క ఆ, తల్లి అయినటువంటి సునీతను ఆహ్వానించి వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు చెప్తారనమాట. తల్లికి సంతోషమే, ఆ రాజు అవుతాడు సంతానం అని. కానీ మంత్రులకు ఆ విషయంలో ఆమోదం కలగదు. ఎందుకంటే ఎంత క్రూరుడో వేణ తెలుసు కాబట్టి, అతని పాలనలో ఆ, ఎలా ఉంటుంది రాజ్యం అనేది వాళ్ళు ముందే ఊహించగలిగారు కాబట్టి. అదిగాక అతని యొక్క ప్రవర్తనతో విసిగిపోయి అంత గొప్ప రాజు అంగనే దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇతను స్వయంగా రాజ్యాన్ని పరిపాలిస్తుంటే ఏమవుతుందా అన్న భావనతోటి ఈ మంత్రులు మాట దానికి ఒప్పుకోలేదు. కానీ ఎవరన్నా ఒకటి రాజు అంటూ ఉండాలి కాబట్టి వాళ్ళు కాదు అని అన్నప్పటికీ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే రా వేణాను రాజుగా చేస్తారనమాట. మూడవ శ్లోకంలో వేణ గురించి కొంచెం చెప్పడం జరిగింది. ఒక పోలిక కూడా చెప్పారు, ఎవరికైనా గుర్తుందా? గుర్తుంది మాతాజీ, ఎలకలు గురించి ఆ చెప్పారు మాతాజీ. మీరు బాగా చదివారు, హోంవర్క్ బాగా చేశారు. ఎలుకలు సర్పాన్ని చూస్తే ఏ రకంగా భయపడి దాక్కుంటాయో, ఎవరు దాక్కున్నారు ఆ వీణ అధికారంలోకి దొంగలు వచ్చేటప్పటికి? మాతాజీ, దొంగలున్ని దుర్మార్గులు మాతాజీ. దొంగలు దుర్మార్గులు వీళ్ళంతా. ఎందుకంటే పరమ క్రూరుడు, అసలు అకారణంగానే అందరిని హింసించేవాడు. తన తన వల్ల తనకు ఏదైనా నచ్చని విషయాలు వచ్చి ఇటువంటి విషయాలు వస్తే అతను ఇంకెంత క్రూరంగా శిక్షిస్తాడో అన్న భయానికి ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ అన్నట్టుగా అయిపోయారనమాట. ఇంతకుముందు యశోదమాత చెప్పినట్టు ఫస్ట్ శ్లోకాలో పరపోట్లో శిలా ప్రభుపాదుల వారు వర్ణాశ్రమ విధానం గురించి చెప్పుకుంటూ ఆ ఆశ్రమాల్లో ఉంటూ వాళ్ళు వాళ్ళ విధుల్ని సక్రమంగా నిర్వర్తించాలి. ఎప్పుడైతే శ్రామిక వర్గానికి చెందిన వాడిని అధికార వర్గంలోకి పెడితే అతనికి సరైన అవగాహన లేకుండా అంతా అల్లకల్లోలంగా ఉంటుంది పాలన, దానివల్ల ప్రజలు సుఖంగా ఉండరు అని మనకు ఆ చూచాయిగా చెప్పారంటే. ఈ ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి రాజుల గురించి కానీ, మంత్రుల గురించి కానీ, రాజ్యాధికారుల గురించి కానీ ఆ రకంగా శిలా ప్రభుపాదుల వారు మనకు చెప్పారు. నాలుగో శ్లోకంలో ఏం చెప్పారంటే, ఇక్కడ ఎప్పుడైతే సింహాసనాన్ని అధిరోహించాడో వీణ, అతని ప్రవర్తన ఏ రకంగా మారింది? ముందే దుష్టుడు, ఇప్పుడు ఇంకా అతనిలో ఆ రాజ్యాధికారం వచ్చేటప్పటికి ఇంకొంత మార్పు వచ్చింది. యశోద మాతాజీ కాక ఇంకెవరైనా చెప్తారా? హరే కృష్ణ. నిన్న మనము అష్టయోగుల గురించి చెప్పుకున్నాం కదా, రాజర్షుల గురించి చెప్పుకున్నాం ఇదే శ్లోకంలో. ఎవరికైనా గుర్తుందా? మాతాజీ ఇక్కడ మిస్టిక్ యోగా గురించి చెప్పారు మాతాజీ. ఈ యా, రాజఋషులు వాళ్ళు ఏంటంటే ఆ యోగాతోని ఆ, చిన్నగా అవ్వగలరు, స్మాలెస్ట్ ఆఫ్ స్మాలెస్ట్, గ్రేటెస్ట్ ఆఫ్ గ్రేటెస్ట్. తర్వాత ఏమొచ్చి ఏంటి వాళ్ళకి కావాలో అది ఫుల్ఫిల్ అవుతుంది మాతాజీ, వాట్ ఎవర్ హీ డిజైర్స్. కరెక్ట్. ఆయన కంట్రోల్ కింగ్డమ్. ఏం మాతాజీ? కంట్రోల్ చేయగలరు వాళ్ళు. కంట్రోల్ చేయగలరు. హీ ఆల్సో కెన్ క్రియేట్ అ కింగ్డమ్ మాతాజీ. కరెక్ట్, కరెక్ట్, అందరినీ కంట్రోల్లో తెచ్చుకోగలరు ఆయన. కరెక్ట్. అవన్నీ ఉన్నాయా వేనాకు? లేవు లేవు మాతాజీ. కానీ అధికారంలోకి వచ్చేటప్పటికి ఆ అహంకారం ఎక్కువయ్యి ఇంక విర్రవీగడం Yes. మొదలుపెట్టి అందరినీ ఆ ఆ అవమానం. సిద్ధులు యోగ యోగ సిద్ధులు ఏమీ లేవు. కానీ ఎప్పుడైతే ఈ రాజ్యాధికారం అతనికి వచ్చిందో గర్వం వచ్చేసింది అతనికి. ఈ మనలో ఎప్పుడైతే అహంకారం అనేది ఒకటి ప్రవేశిస్తుందో మనం అడుగున పడిపోయేందుకు అదొక మొదటి మెట్టు అనమాట. మనలో అహం అనేది అది పాకుడు రాయి లాంటిది, మనం పైకి వెళ్ళలేము, కిందికే గుంచుతోంది మనల్ని. అతనికి రెండు, ఒకటేమో గర్వం వచ్చింది, ఇంకోటి మేధస్సు లేదు, ఆలోచన లేదు. అందుకని అతను ఏంటంటే తనకు వచ్చినటువంటి అధికారాన్ని సద్వినియోగం చేయకుండా దుర్వినియోగం చేయడం మొదలుపెట్టు మహాత్ముల్ని అవమానించడం మొదలుపెట్టాడు. అంటే అతని యొక్క పతనానికి అతనే కారణం అనమాట, అతని ప్రవర్తన కారణం. అందుకని మన వాళ్ళు చెప్తారు కదా, అనర్హుడికి అధికారం ఇవ్వకూడదు అని. ఎందుకంటే వాళ్ళ ఈ అనర్హత కారణంగా వాళ్ళు బాధపడుతూ మనల్ని బాధ పెడతారు అనమాట. ఇక్కడ ఈయన ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఎవరంటే వీణ. వీణ గురించి మనం ఈ కథ చదువుతుంటే ఇంకా 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 మనం ఇప్పుడున్న ప్రస్తుత నాయకుల గురించి మనకు మళ్ళా మళ్ళా చెప్పినట్టుగా అనిపిస్తుంది శిలా ప్రభుపాదు. అంటే ఇప్పుడున్న నాయకులకు, కలి నాయకులకు మంచి ఎగ్జాంపుల్ వీణ అన్నమాట.
ఐదవ శ్లోకంలో ఏంటంటే అన్ని ఆ ఒక జంతువుతో పోల్చారు. ఏ జంతువుతో పోల్చారు? ఎలిఫెంట్ మాతాజీ, యా, అన్కంట్రోల్డ్ ఎలిఫెంట్. అన్కంట్రోల్డ్ ఎలిఫెంట్. సామాన్యంగా ఏనుగు మీద అయితే ఓ మాతి ఉంటాడు, అంకుశం పొడుస్తూ దాన్ని కంట్రోల్ చేస్తాడు. కానీ ఎటువంటి ఆ కంట్రోల్ లేకుండా వేణ అతనికి ఉన్న ఐశ్వర్యము, ఈ అధికారం వీటన్నిటితో ఏంటి అంటే ఎవరిని పట్టించుకోకుండా రథమెక్కి అతను మొత్తం రాజ్యమంతా తిరుగుతుండేవాడు అనమాట. ఆయన ఎక్కడి పోయినా భూమి ఆకాశాలు కంపించిపోయేవి. అతనంటే అంత భయపడేవాడు అనమాట అతనితో. ఈరోజు ఆరో శ్లోకంలో ఇంకొద్ది చదువుకుందాం. ఈ వేణ కారణంగా ఎందుకు వాళ్ళు ఇంత బాధపడ్డారు, ఎందుకు ఆ కంపనలు వచ్చాయి అనే విషయాన్ని ఆరో శ్లోకంలో మనం తెలుసుకుందాం. న యస్తవ్యం న దాతవ్యం న హోతవ్యం ద్విజా క్వచిత్ ఇతన్యవార యద్ధర్మం భేరీ ఘోషేణ సర్వశః. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నేను చాలా రోజులు చదవలేదు, చదువుతాను మాతాజీ. చదవండి మాత. హరే కృష్ణ. క్యాంప్ వెళ్ళాం కదా. అదే నయష్టవ్యం థ్యాంక్ యూ మాతాజీ. నయష్టవ్యం న దాతవ్యం న హోతవ్యం ద్విజా క్వచిత్ ఇతి న్యవార యద్ధర్మం భేరీ ఘోషేణ సర్వసః. ద్విజులేకపై ఎట్టి యజ్ఞమును నిర్వహింపరాదని, దానమొసగరాదని, హోమము చేయరాదని వేణుడు రాజ్యములో దండోరా వేయించెను. అనగా అతడు అన్ని విధముల ధర్మానుష్ఠానమును ఆపివేయించను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. చూడండి మనకు అంటే ఈ వీణ యొక్క గొప్పతనం ఈ శ్లోకం ద్వారా అన్నమాట. అంటాం కదా, బియ్యం ఉడికిందా లేదా ఒక మెతుకు ముట్టుకుంటే తెలుస్తుందని. ఇదే చాలు. ఆయన ఏం చేశారు? బ్రాహ్మణులు, ద్విజులు అంటే బ్రాహ్మణులు, 2 సార్లు జన్మించిన వాడు. ఎందుకు 2 సార్లు జన్మించారంట? ఒకటి బర్త్ ద్వారా, ఒకటి జన్మ ద్వారా, రెండోది ఉపనయన కర్మల ద్వారా, సంస్కారం ద్వారా అతను బ్రాహ్మణుడు అవుతాడు. కాబట్టి ద్విజులు అంటారు. వాళ్ళ విధి ఏంటంటే యజ్ఞాల్ని ఆచరించడం. కానీ యజ్ఞాలను నిర్వహించరాదన్నాడు, ఎవరికి దానం ఇయ్యొద్దన్నాడు, హోమాలు చేయకూడదు. ఈ 3 కండిషన్ని వేణు రాజ్యంలో దండోరా మరి వేయిస్తాడు అనమాట. అంటే అనౌన్స్ చేయిస్తాడు. ఈ రకంగా ఏంటంటే ధర్మానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నిటిని కూడా అతను ఆపేశాడు. ఇది వింటుంటే మనకి ఎవరు గుర్తుకొస్తారు మాతాజీ సడన్ గా? 7వ ఇతను మాతాజీ. ప్రహ్లాదు తండ్రి హిరణ్యకశిపుడు. యా, అతను హిరణ్యకశిపుడు మాతాజీ. అదే హిరణ్యకశిపుడు. మొన్న మన సినిమాలో కూడా చూసాం. ఎవరెవరైతే యజ్ఞాలు చేస్తున్నారో విష్ణు ప్రీతి కోసం వాళ్ళందరినీ హింసిస్తాడు, యజ్ఞయాగాదులన్నీ భగ్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళలో ఈ భగవత్ భక్తి అనేది, తర్వాత మన వేదాలు, మన పెద్దలు చెప్పిన విషయాలను పాటించాలి అన్న వాటికి వాళ్ళకి అంగీకారం ఉండదు. అందుకే ధర్మాన్ని పాటించవలసిన ధర్మాన్ని అనుసరించి పాటించాల్సిన అన్ని పనులు ఆపేశారనమాట. శిలా ప్రభుపాద అదే చెప్తున్నారు. అనేక సంవత్సరాల కింద ఎప్పుడో జరిగింది ఇది. అటువంటి వేణ ఏమేం చేశాడో ప్రస్తుతం ఉన్న నాస్తిక ప్రభుత్వాలు అంటే కొందరు నమ్మరు అన్నమాట. భగవంతుడు అనే విషయాన్ని వాళ్ళు నమ్మరు. ముఖ్యంగా ప్రభుత్వ పరంగా వాళ్ళు అంగీకరించారు అనమాట. వాళ్ళ పాలనలో ఇటువంటి పరిస్థితులు మనం ఇప్పటికి కూడా చూడొచ్చు అని చెప్తున్నారు అనమాట. ఎప్పుడు ఎవరు ఏ పనులు ఆపేయమంటారు అని ప్రజలు కంగారు పడుతుంటారు. ఎందుకంటే ఈ ధర్మానుష్ఠాలు ఇవన్నీ చేయకూడదు అని ప్రభుత్వ పరంగా ఆర్డర్స్ వస్తే అవి ఆగిపోవాల్సిందే. ఎందుకు అంటే మన యొక్క ఆలోచన ధోరణి ఆ రకంగా రోజు రోజుకు దిగజారిపోతుంది. ధర్మాన్ని పట్టించుకోవట్లే. మనం తిరుపతి మెట్లు ఎక్కుతుంటే ధర్మో రక్షతి రక్షత అని వస్తుంది. అంటే మనం ధర్మాన్ని రక్షించాలి. ఎందుకంటే ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. మనకు భగవంతుడు వేదాల ద్వారా మనం పాటించాల్సిన ధర్మాలు, ఆచరించాల్సిన ధర్మాలు చెప్తే అవి మనం ఆచరించకపోతే ఏమవుతుందంటే మన పతనం స్టార్ట్ అవుతుంది. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఇటువంటి ఈ ధర్మ వ్యవస్థ జారిపోయిన చోట మామూలుగా పుణ్యాత్ములు ఎవరైతే పుణ్యకర్మలు చేయాలో వాళ్ళకి ఇక్కడ చాలా కష్టం అవుతుంది అనమాట. జస్ట్ ఉదాహరణకు చూడండి, ఇటువంటి ప్రదేశాల్లో ఉండి కూడా మేము ఇవన్నీ ఎందుకు చేయగలుగుతున్నాం? అది ఓపెన్ గా చేయకున్నా కూడా మనకు
మనకు చిన్నప్పటి నుంచి మన సంస్కారంలో ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ చేయకూడదు అంటే అది జీవనం వ్యర్థం అనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఎవరికైతే ఈ దైవభక్తి ఉంటుందో, పుణ్యకార్యాలు చేయాలని ఉంటుందో, వాళ్ళు చేయలేనప్పుడు వాళ్ళకు జీవించడం అసాధ్యం అవుతుంది అనమాట. కానీ శిలా ప్రభుపాద్ మనకు చిన్న సలహా ఇస్తారు. ప్రపంచంలో ఏది జరుగుతున్నా దాని గురించి నువ్వు ఎక్కువగా ఆ ఆలోచించి వరి కావద్దు అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, మనకిచ్చిన ఈ బుద్ధిని, భగవంతుడు ఇచ్చిన ఈ మేధస్సును ఉపయోగించి భగవంతుని భక్తిలో నువ్వు నిమగ్నుడిగా, అంటే రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా నీవు భక్తిని నువ్వు పాటించు, నీ భక్తి నువ్వు ఆచరించు అని చెప్తున్నారట. అట్లా ఈ భక్తిలో ఎవరైతే మగ్నమై ఉంటారో వాళ్ళకి పక్కన ప్రస్తుతంలో ఉన్నటువంటి ఈ దుఃఖమయ పరిస్థితులు ఒక ప్రభావం వాళ్ళ మీద పడదనమాట. పడకుండా వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళగలరు. దీనికి మనం ఈ రీసెంట్ గా జరిగిన ఉదాహరణలు తీసుకోవచ్చు. ఒకటి కూర్మ గ్రామంలో వాళ్ళు అంత చక్కగా ఆ ఈ వర్ణాశ్రమ విధానాన్ని పాటిస్తూ భక్తి సాధన చేస్తూ ప్రచారం చేస్తుంటే వాళ్ళ మీద కొందరు దుండగీలు రావడము, దండెత్తడము. అది చేసినని వీళ్ళు భక్తి మానుకున్నారా? మానలేదు. వాళ్ళు కాలు పెట్టారు. మళ్ళా 2 రోజు 3 రోజుకి మళ్ళా వాళ్ళ కావాల్సినవన్నీ సమకూర్చుకొని మళ్ళా భగవంతుడిని ఆరాధించడం, నివేదన చేయడం ఇవన్నీ మొదలు పెట్టారు. అంటే భక్తుడి పక్కనున్న పరిసరాల వల్ల కొన్నిసార్లు కష్టాలు పడ్డా తన భక్తిని మటుకు సాగించడం వల్ల భగవంతుని యొక్క ప్రీతికి పాత్రుడు అవుతాడు అనమాట. ఇంకొక చక్కటి ఉదాహరణ ఏంటంటే బంగ్లాదేశ్ లో కూడా ఈ అనేక సెంటర్స్ మీద చాలా దౌర్జన్యం జరిగింది. కానీ ఇప్పటికి కూడా వాళ్ళు భగవంతుని పాదాలను వదలలేదు. భక్తిని సాధన చేయడం ఏది వదలలేదు వాళ్ళు. అందరికీ వినతులు పెట్టారు, ఇట్లయితుంది బంగ్లాదేశ్ పరిస్థితి అని చెప్పారు. కానీ వాళ్ళు మటుకు వాళ్ళ సాధనని ఏవి ఆపలేదు. ఇంకా ముందుకు పోతే ప్రభుపాద టైంలో రష్యాలో ఇప్పుడు వాళ్ళ కమ్యూనిస్ట్ కంట్రీలో వాళ్ళు భగవత్ నామాన్ని తీసుకునేందుకు అవకాశం లేకుండేది. కానీ అండర్ గ్రౌండ్ లో ఉండి దాన్ని ప్రాక్టీస్ చేస్తూ జైళ్ళకు వెళ్తూ కొందరు ప్రాణాలు కోల్పోయి, అయినా కూడా ఏంటంటే వాళ్ళు ఇటువంటి పరిస్థితులు కూడా భగవంతుని మీద సంపూర్ణంగా ఆధారపడ్డారు. కాబట్టి వాళ్ళు భగవంతుని చేరగలిగారు, లేకుంటే భగవంతుని యొక్క కృపకు పాత్రలయ్యారు. ఈ విషయాన్ని శ్రీ ప్రభుపాదుల వారు మనకి 6వ శ్లోకం ద్వారా చెప్పారనమాట. అంటే ఎప్పుడైతే కృష్ణ భక్తిలో ఉన్నామో బయట ఉండే ప్రభావాల యొక్క అసర్ అంటారు, అంటే వాటి బయట పరిస్థితుల యొక్క ప్రభావం మనకు పూర్తిగా పడదనమాట. అందుకని ఎటువంటి యుద్ధ ప్రదేశాల్లో ఉన్నప్పటికీ భక్తులు వాడు భక్తి సాధన చేస్తున్నారు. ఎటువంటి న్యాచురల్ కెలామిటీస్ అంటే ప్రకృతి ఏమంటారు దాని, ప్రకృతి కళ ఏంటమ్మా అది కరెక్ట్ పదం రావట్లేదు నాకు. థ్యాంక్ యూ. ప్రకృతి వైపరీత్యాలు ఉన్న ప్రదేశాల్లో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు వీలైనంత మటుకు 10 మందికి సహాయం చేస్తూ భగవత్ భక్తిని కొనసాగిస్తున్నారు. అంటే భక్తులకు ఈ బాహ్యమైనటువంటి మార్పుల పట్ల అంత ప్రభావం ఉండదు అని మనం అర్థం చేసుకోవాలి. 7వ శ్లోకంలో ఇప్పుడు ఈ వేణ యొక్క ధర్మాన్ని ఎప్పుడైతే అతను ఈ ధర్మానుష్ఠానానికి భంగం కలిగిస్తున్నాడో, ఎప్పుడైతే ప్రజలందరి జీవనాన్ని అతను కష్టాలకు పాలు చేస్తున్నాడో, ఇమునులందరూ కలిసి మళ్ళా సమావేశమయ్యారు. ముందు రాజు లేడే అని సమావేశమయ్యారు. ఇప్పుడు ఏంటంటే అరే ఈ వీణ వల్ల ప్రజలు కష్టపడుతున్నారే అని సమావేశమయ్యారు. నిన్న మనం చదువుకున్నట్టు 1 నుంచి 6 శ్లోకాల వరకు ఏంటంటే ప్రజా సంక్షేమం కోసము ఈ మునులు వీణను అతని రాజుగా సింహాసనం మీద కూర్చోపెట్టడము, అది కూడా ఎప్పుడు మంత్రులు అంగీకరించకపోయినప్పటికీ కూడా రాజ్య శ్రేయస్సు కోసం పెడతారు. ఇంకా 7 నుంచి 13 శ్లోకాల్లో ఏంటంటే ఈ ఎప్పుడైతే అతను తన అహంకార ప్రవర్తన, తర్వాత ధర్మానికి భగ్నం కలిగించే ప్రవర్తన చేస్తున్నాడో, ధర్మానుష్ఠాన్ని ఆపేశాడో, అప్పుడు వీళ్ళు అనుకున్నారనమాట ఇప్పుడు రాజుకు మనము సరిచేయాలి చెప్పి, ఒకవేళ మన మాటలు అతను వినిపించకపోతే అతన్ని మనము నశింపజేయాలి అని ఒక ఆలోచన వాళ్ళు వస్తారనమాట. 7 నుంచి 13 శ్లోకాలు ఇదే టాపిక్ అన్నమాట. వేనస్యావేక్షమునయో దుర్వృత్తస్య విచేష్టితం విమృశ్య లోక వ్యసనం కృపయోచుః స్మ సత్రిణః.
హరే హరే కృష్ణ. కృష్ణ ఇప్పుడు చదవాలా మాతాజీ? హరే కృష్ణ. చదవండి చదవండి సరోజ మాతాజీ, నేను ఛాన్స్ దొరకలే మీకు, చదవండి. వేనస్యా వేనస్యావేక్షమునయో దుర్వతృప్తస్య విశేష్టితం విమస్య లోకవ్యసనం కృపాయోచు స్మ సత్రినః. Yeah. అందువలన మునులందరూ సమకూడి గురురగు వేణుని దురాఘాతములను గాంచిన వారై ప్రపంచ జనులకు గొప్ప ప్రమాదము విపత్తు ఆసన్నమగుచున్నదని నిర్ణయించిరి. యజ్ఞ నిర్వాహకులైనందున వారు కృపాపూర్ణులై తమలో తాము చర్చించుకొనసాగిరి. Yeah. కొద్ది ఇక్కడ పైకి మూడు రండిరా పాయింట్. మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే ఇక్కడ కృష్ణ. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే క్రూరుడైనటువంటి వేణుని పరిపాలనలో ఇట్లాంటి దురాగతాలు పెరిగిపోతున్నాయో, దీనివల్ల ఆ ప్రజలకు ఎటువంటి ప్రమాదం రాబోతుంది, వాళ్ళు ఎటువంటి కష్టాలకు పాల్పోతున్నారు అనే విషయాన్ని ఊహించారనమాట ఈ మునులు. దానివల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ యజ్ఞ నిర్వాహకులు వాళ్ళు ఎప్పుడు ప్రజాశ్రేయస్సు కోసం యజ్ఞాలు చేస్తుంటారు. నిన్న కూడా మనం చెప్పుకున్నాం, నైమిషారణ్యంలో వాళ్ళందరూ కలిసి ప్రజాక్షేమం కోసం 1000 సంవత్సరాలు యజ్ఞాన్ని తలపెడతారు. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకు ఎందుకంటే వాళ్ళ కరుణ ఎక్కువ ఈ మామూలు ప్రజానీకం మీద, వాళ్ళ శ్రేయస్సు కోసం. అందుకని వాళ్ళందరూ కలిసి మళ్ళీ ఒకసారి సమావేశమయ్యి ఏం చేయాలి అనే విషయాన్ని వాళ్ళు చర్చించుకోవడం మొదలుపెట్టారు. శిల ప్రభుపాదు భాషలో అదే చెప్పారు. ఫస్ట్ ఏంటి, రాజు కాకముందు వేనా అప్పుడు కూడా వాళ్ళు అరే రాజ్యం లేని రాజు లేని రాజ్యం ఏమైపోతుందో, సమాజ కళ్యాణం ఏమైపోతుంది అనేసి, అంటే ప్రజలను ఆదరించే రాజు, ఒక అధికారంలో ఉండే రాజు లేకపోతే కష్టమవుతుంది అనే విషయాన్ని తెలుసుకున్నారు. కాబట్టి అప్పుడు రాజును చెయ్యాలి ఇవేనని చాలా ఆత్రంగా ఉండేది. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఈ ఎవరినైతే రాజును చేశారో అతను నిరంకుశుడు, దుర్మార్గుడు, క్రూరుడు, అన్ని సుగుణాలు ఉన్నాయి అనమాట అతనికి. అవి చూసి అరే ఇటువంటి వాడి పాలనలో ప్రజా సంక్షేమం ఎలా జరుగుతుంది అన్న విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారనమాట. ఎందుకు అంటే వాళ్ళ మామూలు వ్యక్తులైతే ఎవరెట్లా పోతే నాకేంది అనుకుంటారేమో, కానీ వీళ్ళు ఎప్పుడు కూడా ఈ మునులు గాని, సాధు పురుషులు గాని, ఈవెన్ భక్తులు కూడా ఏంటంటే ఎప్పుడు కూడా ప్రజా శ్రేయస్సు, జన కళ్యాణం గురించి వాళ్ళు మర్చిపోరు. వాళ్ళని వెనుక ఉంచుకొని జన శ్రేయస్సును, జన కళ్యాణాన్ని, ప్రజా శ్రేయస్సుని ముందు పెడతారనమాట. అది సాధు పురుషులు, మునులు, భక్తులు ఎప్పుడు అదే భావనలో ఉంటారనమాట. మిగతా వాళ్ళు ఎందుకు ఈ ముగ్గురు గురించి చెప్పారు అంటే, ఇంకా ఎన్నో రకాల మనుషుల్ని చూస్తుంటాం మన వ్యక్తుల్ని. కొందరేంటి ఆ కామ్య కర్మరతులు, అంటే ఏదన్నా వాళ్ళ ఇంద్రియ భోగం కోసం కార్యాలను ఆచరిస్తూ వాళ్ళు ఏంటంటే ఈ డబ్బు సంపాదనలో కానీ, సుఖాలు సమకూర్చుకోవడంలో కానీ వాళ్ళు ఎప్పుడు బిజీగా ఉంటారు. వాళ్ళకు ప్రజాశ్రేయస్సు కానీ కష్టపడుతున్నారన్న ఆలోచన వాళ్ళలో ఉండదన్నమాట. ఇక కొందరు ఏంటంటే ఈ భగవత్పరమైన జ్ఞానం కాకుండా సామాన్యమైన జ్ఞానం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే, నాకు ఎప్పుడు మోక్షం వస్తుంది, ఇదే ఈ జీవితం, భౌతిక జీవితం నుంచి నాకు మోక్షం కావాలి అని ఆ మోక్షాన్ని గురించి వాళ్ళ కలలు కంటూ ఈ లోకంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలను వాళ్ళు పట్టించుకోరు. కానీ భక్తులు కానీ, సాధు పురుషులు కానీ, తర్వాత మునులు కానీ, వీళ్ళందరూ ఏంటంటే ఇంక ఫస్ట్ లో మనం చెప్పుకున్నట్టు ప్రజల యొక్క ఆధ్యాత్మిక, భౌతిక పరమైన శ్రేయస్సును వాళ్ళు ఎప్పుడు ఆలోచిస్తారనమాట. వాళ్ళకి ఏ రకంగా మనం సుఖాన్ని ఇవ్వగలుగుతాం, ఏ రకంగా వాళ్ళను పైకి తీసుకురాగలుగుతామన్న ఆలోచన వాళ్ళు ఎప్పుడు ఉంటుందన్నమాట. అటువంటి ఆలోచనలో ఉన్నటువంటి ఈ మునులు ఈ పరిస్థితి నుంచి ఎలా తప్పించాలి అని చర్చించారనమాట. ఈ సందర్భాన్ని మనం తెచ్చుకోవాల్సింది ఏంటంటే, మునులు ఈ రకంగా ఆలోచించారు. భక్తులుగా మనం కూడా ఏం చేయాలి అంటే, ఎప్పుడైతే మనం భగవంతుడితోటి సంబంధాన్ని పెంచుకుంటామో ఎప్పుడు మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా సంతోషంగానే ఉంటాను. అయితే మనం సంతోషంగా ఉండంగానే సరిపోదు, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా, అది చెప్పాం కదా, మనం సర్వేజన సుఖినో భవంతు, అందరు కూడా సంతోషంగా ఉండాలి. అనేక సార్లు శిలా ప్రభుపాద్ చెప్పారు, అన్నిట్లో బెస్ట్ చారిటీ ఏంటంటే కృష్ణ కాన్షియస్నెస్ ఇవ్వడం. అంటే మనం భక్తులుగా మనం ఏంటంటే
ప్రజల కోసం, మన సాటి జీవుల కోసం మనలో ఆ కరుణ అనేది ఉండాలన్నమాట. ఉండి మనం ఏంటంటే ఆ జపాలకు కానీ, భగవద్గీత క్లాసులకు కానీ ఎప్పుడు వేరే వాళ్ళను ఎంకరేజ్ చేస్తున్నారు. మన నిత్యరూపిణి మాత చేసినట్టు. మనకెందుకులే, వాళ్ళు ఒకసారి చెప్పాం, రెండు సార్లు చెప్పాం, రాకపోతే. పొద్దున్నే మన కమలముఖి మాత చెప్తుంది, మాతాజీ ఇంతమందికి నేను మన ఆ, క్లాస్ గురించి చెప్పాను, రావట్లేదు మాతాజీ అని. అట్లా తన ప్రయత్నం మానట్లేదు, తను చేస్తూనే ఉంది. ఈ రకంగా మనం ఏంటంటే ప్రజాశ్రేయస్సు మనకు ముఖ్యం కాబట్టి ఒక భక్తుడిగా మనం చేసే ప్రయత్నాలు మనం చేస్తూనే ఉండాలన్నమాట. ఈ ఆధ్యాత్మిక జీవితం ఎందుకు మనం సరిగ్గా ఉంచుకోవాలి అంటే, ఎప్పుడైతే ఆధ్యాత్మిక జీవనం సరిగ్గా ఉంటుందో ఆటోమేటిక్ గా భౌతిక జీవనం కూడా సరిగ్గా ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడైతే మనలో తన పట్ల ఉండే శరణాగతిని గమనిస్తారో, శ్రద్ధను గమనిస్తారో, ఆయన మన జీవితానికి భౌతిక అవసరాలు తీరేందుకు కూడా ఆయనే ఆ సదుపాయాలు కూరుస్తారు. మనకు క్లాసిక్ ఎగ్జాంపుల్ మృగారి. మృగారు ఏమంటాడు, ఎందుకు చంపుతున్నానంటే నేను కుటుంబాన్ని పోషించేందుకు, నా ఇది వృత్తి అంటాడు. అప్పుడు నారదుడు అంటాడు, ఇది వదిలేసి నువ్వు భగవత్ ధ్యానం చేసుకో, నీకు అన్ని అవసరాలు నీకు తీరుతాయి అన్నట్టే. ఎప్పుడైతే మృగారి కాస్త సాధుగా మారాడో అందరూ అన్నమాట, అరే ఒక ఇంత క్రూరుడైనటువంటి ఒక గోయవాడు, హంటర్ ఇంత గొప్ప భక్తుడయ్యాడట అని తండోపతండాలుగా వెళ్ళడము. వెళుతూ వెళుతూ మరి సాధువుల దగ్గర, పెద్దవాళ్ళ దగ్గర ఉట్టి చేతులతో పోం కదా, వాళ్ళకి తోచింది వాడు తీసుకోవడం. దానివల్ల ఆయన కుటుంబానికి తగినటువంటి అన్ని వస్తువులు సమకూరేవన్నమాట. అంతేకాక ఇంకా ఎక్కువ ఉంటే మరి వాడు దానాలు కూడా చేసేవాళ్ళు. ఈ రకంగా భగవంతుడు ఏంటంటే ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో భౌతిక పరంగా కూడా వాళ్ళ కోరికల్ని, వాళ్ళ అవసరాన్ని తీరుస్తారు. ఇదే విషయంలో శిలా ప్రభుపాద వారు కూడా ఆయన శిష్యులతో చెప్పేవారట, ఏంటి అంటే మీరు సాధన చేయండి, భగవన్ నామాన్ని ప్రచారం చేయండి, ఈ 4 నిషేధాల్ని పాటించండి. ఇవన్నీ చేస్తే భగవంతుడు మీ ప్రచారానికి, మీ జీవనానికి అనుకూలంగా ఉండే అన్ని వసతులన్నీ చేస్తారు అని గురుముఖంగా చెప్పేవారు అన్నమాట శిలా ప్రభుపాదుల వారు. అంటే ఒక డివోటీ చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ భగవంతుని ఆశ్రయించాలి, భగవంతుడి గురించి 10 మందిని కూడా ప్రోత్సహించాలి. ఆ భక్తి మార్గాన్ని వాళ్ళు కూడా చేపట్టి వాళ్ళు కూడా ప్రయోజనం పొందేటట్టు మనము వాళ్ళను ఎంకరేజ్ చేయాలన్నమాట. ఇక నెక్స్ట్ 8th శ్లోకంలో ఈ రకంగా ఎప్పుడైతే మునులు ప్రజాక్షేమం గురించి చర్చిస్తున్నారో అప్పుడు వాళ్ళు ప్రజల గురించి ఆలోచిస్తారు. అరే పాపం, ఈ ప్రజకు ఇటువంటి క్రూరుడైనటువంటి, నిరంకుశుడైనటువంటి, దుర్మార్గుడైనటువంటి రాజు వల్ల ఎన్ని కష్టాలు వచ్చాయి అని ఆలోచిస్తూ, అహో ఉభయతః ప్రాప్తం లోకస్య వ్యసనం మహత్ తారుణ్య భయతో దీప్తే ఇవ తస్కర పాలయోహో. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, చదవమంటారా? చదవండి విశ్వనాథ్. అహో భయత ప్రాప్తం లోకస్య వ్యాససనం మహత్ తారుణ్య భయతో దీప్తే ఇవ తస్కర పాలయోహ. హరే కృష్ణ. యోహో పాలయోహో మాతాజీ. తస్కర పాలయోహ. యా. మునులు తమలో తాము చర్చించున్నప్పుడు జనులు ఇరువైపుల నుండి ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొనుటకు గాంచిరి. కష్టము 2 వైపుల నుండి మండునప్పుడు మాతాజీ 2 వైపుల నుండి మండునప్పుడు దాని పైనున్న చీమలు మిక్కిలి విపత్కర స్థితి నెదుర్కొనున్నట్లుగా ఆ సమయమున జపసామాన్యము ఒకవైపు, జనసామాన్యం ఒకవైపు, నిరంకుశుడగు రాజు వలన మరొక ప్రక్క తస్కరుల వలన ప్రమాద స్థితిలో నుండేది. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాత. సారీ మాత. నో ప్రాబ్లం. హరే కృష్ణ. ఇది అనమాట వాళ్ళు చర్చించుకుంటుంది ఏంటంటే, ఈ దయామయులైన కరుణాపూరితమైన హృదయం గల మునులు
అరే పాపం ఈ ప్రజలకు ఇంత ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది కదా వేరే యొక్క రాజ్యంలో. ఏంటంటే ఒక కాష్టం, ఒక కలప, ఒక కర్ర రెండు వైపులా మండింది అనుకోండి, దాని మీద పాకుతే చీమలకి ఎటు తప్పించుకునే మార్గం ఉండదు. ఇటువైపు మంట, అటువైపు మంట. అదే రకంగా అంటే అటువంటి విపత్కర స్థితిలో ఉన్నట్టు ఈ జనసామాన్యం కూడా అటువంటి విపత్కర స్థితిలో ఉంది. ఒకటేంటంటే నిరంకుశుడైనటువంటి వేన, అతని 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 ఒక భయం వల్ల. రెండోది ఏంటంటే తస్కరుల వల్ల ప్రమాద స్థితిలో ఉన్నారు. ఈ విషయంలో నేను రసరాణి మాతాజీ డిస్కస్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మూడో శ్లోకంలో ఏం చెప్పారు, దొంగలు వీళ్ళంతా ఎప్పుడైతే అతను రాజు అయ్యాడో అప్పుడు భయంలో ఎలుక గనక పామును చూసి భయపడితే కలుగులు దాగినట్టుగా దాగారు అని చెప్పారు. మరి ఇక్కడ ఎందుకు ఈ తస్కరులు వచ్చారు? ఆల్రెడీ వాళ్ళంతా వేన భయంతో మరుగునకు వెళ్ళిపోయారు కదా. ఆ విషయం మీద మాకు డౌట్ వచ్చింది. క్లారిఫికేషన్ ఏంటి అంటే, ఒకటేమో రాజు దుర్మార్గుడు, రెండోది ఏంటంటే అతని అధర్మంలో అతని అనుచరులను కూడా ఆ రకంగా తయారు చేశాడు అనమాట. ఇప్పుడు కంచే చేను వేసినట్టుగా అనమాట. ఒక రాజు తన ప్రజను కాపాడాలి, వాళ్ళకి రక్షణ ఇవ్వాలి. కానీ ఇక్కడ ఏంటంటే రాజు నిరంకుశుడు, క్రూరుడు కావడం వల్ల ప్రజలు హింసిస్తున్నాడు, వాళ్ళ ధర్మ కార్యాలను ఆపేస్తున్నాడు. మరి ఒక్కడే చేయలేడు కదా, ఆయనకు మళ్ళా భాగ్యస్వాములు కూడా ఉండాలి, ఆయన పనిలో సహకరించే వాళ్ళు ఉండాలి. అందుకని తన కింద ఉండే ప్రజల్ని కూడా, అధికారులను, అఫీషియల్స్ ని కూడా ఆ రకంగా తయారు చేశాడనమాట. కాబట్టి వాళ్ళు ఒక పక్క రాజు, ఒక పక్క అతని యొక్క ఈ అతని పాలనలో ఉన్న కొంత అధికారులు, వాళ్ళు కూడా దొంగల్లాగా అయిపోయారు అనమాట. రెండు వైపులా వీళ్ళ ప్రమాద స్థితిలో ఉంది. మూడవది ఏంటి అంటే ఓ పక్క రాజు దుష్టుడు, రెండోది ఏంటంటే ధర్మ కార్యాలన్నీ ఆగిపోయాయి. దానివల్ల సజ్జనులకు ఇంకా బాధ ఎక్కువ కలిగింది అనమాట. 9వ శ్లోకంలో ఈ రాజు యొక్క అరాచకం ఏంటి దాని గురించి చెప్తున్నారనమాట. అరే ఎందుకు రాజును ఇటువంటి అప్రయోగుని, అయోగుని మేము ఎందుకు రాజు చేశాము, ఆ విషయాన్ని కూడా వాళ్ళు మళ్ళీ ఒకసారి తలుచుకోవడం మొదలు పెడతారనమాట. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి అమ్మా. ఇప్పుడు మరి అంతలాగా అందరికీ తెలిసి అతను వేణురాజుని రాజ్యానికి ఎందుకు చేశారు మాతాజీ? అదే ఎందుకు అంటే అంగా అంటే వేణు ఒక తండ్రి అతని రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. రాజు లేని రాజ్యం ఎలా ఉంటుంది చెప్పండి. మరి అతను దుర్మార్గుడనే ముందు అందరికీ తెలుసు కదా. తెలుసు, అందుకని ముందు మంత్రులు ఒప్పుకోరు. కానీ మునులు ఏంటంటే ఒక రాజు అంటూ లేకపోతే ప్రజా సంక్షేమం కష్టమవుతుంది, అరాచకము, దుష్టశక్తులు పెరిగిపోతాయి. కాబట్టి ఒక రాజు అనేవాడు ఉండాలి అని వాళ్ళు అనుకున్నారు. ఇవేనా సంగతి తెలిసినప్పుడు కూడా బహుశా రాజుగా అయినప్పుడు బాధ్యతాయుతంగా ఉంటాడేమో అని వాళ్ళు ఆశించి ఉండొచ్చు కదా. కానీ ఇక్కడ ఏంటి అంటే ఎవరైతే రక్షణ కలిగాలో అతడే భక్షకుడు అయ్యాడు అనమాట. భక్షకుడు అవుడే కాక వాళ్ళ జీవితానికి మొత్తం అల్లకల్లోలం చేస్తాడనమాట. అందుకని ఆ రాజ్యం నుంచి ఈ వేన నుంచి రక్షించాలి రాజ్యాన్ని అని వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. ఇక్కడ ఉందా చూడండి, మీ ప్రశ్న ఇచ్చి చూడండి. వేణుడు యోగ్యుడు కానప్పటికీ రాజకీయ సంకట పరిస్థితుల వల్ల, అంటే రాజు లేని రాజ్యం అయిపోయింది కదా, అందుకని ఆ టైంలో అతన్ని రాజుగా చేయాల్సి వచ్చింది అనమాట. కానీ ఎవరైతే రాజు ప్రజల్ని కాపాడాలో, ప్రజల్ని తండ్రిలాగా పరిపాలించాలో అటువంటి వాడి మూలంగానే ప్రజలు కలతకు గురవుతున్నారు అనే విషయం వాళ్ళు తెలుసుకున్నారనమాట. అనుకొని ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి కావాల్సింది ఏంటి, మునులకు కావాల్సింది ప్రజాసౌఖ్యం, ప్రజా కళ్యాణం. అది కళ్యాణం ఎట్లా అవుతుంది ఇక్కడ? కాదు కదా. వాళ్ళు ఇంకా కష్టాలు పడుతున్నారు. వాళ్ళ జీవనం, నిత్య జీవనానికి అనేక రకాల అవరోధాలు కలిగిస్తున్నాడు ఈ క్రూరుడు అయిన వేణుడు. అదే అనమాట శిలా ప్రభుపాద కూడా చెప్తున్నాయి ఎందుకు కష్టాలు అనే విషయంలో. ఇక్కడ శిలా ప్రభుపాద మనకి ఏం చెప్తున్నారంటే, ఈ యజ్ఞము, దానము, తపము, ఈ మూడు ఉంటాయి చూడండి. ఈ మూడు ప్రతి ఒక్కళ్ళు ఆచరించాలి. ఈ మానవ జన్మ తీసుకున్న శ్లోక చదవలేదు అనుకుంటా. ఇది చదవలేదా? నైట్ సారీ తల్లి. మాతాజీ క్వశ్చన్ అడిగారు కదా మాతాజీ, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా వెళ్ళిపోయారు మీరు. ఓకే, థ్యాంక్ యూ.
ఒకేసారి ఆ, ఎందుకంటే దాంట్లో జవాబు ఇచ్చింది కదా, యోగ్యుడు కానప్పటికీ రాజకీయ సంకట పరిస్థితి వలన. కొన్నిసార్లు ఏంటంటే తండ్రి లాంటి సమర్థుడు, తండ్రి వంటి గొప్పవాడు కానప్పటికీ అతనికి ఒక కొడుకుంటే అతన్ని ప్రస్తుతానికి రాజు స్థానంలో పెడతారు. ఈ తర్వాత ఇప్పుడు మునులు ఎట్లా ఆలోచించిండ్రో తర్వాత మిగతా వాళ్ళు కూడా ఆ రకంగా ఆలోచించి ఆ స్థానంలో ఆ వ్యక్తిని, అపాత్రుడిని తీసేసి సరైన వ్యక్తిని నియమించడం అవన్నీ జరుగుతాయి. ఈవెన్ మన ప్రస్తుత రాజకీయాల్లో కూడా ఎట్లా పెట్టి మరి ఆ వ్యక్తి సరిగ్గా పాలన లేకపోతే మళ్ళీ తిరుగుబాటు జరగడం, మళ్ళీ ఎలక్షన్స్ రావడం, మళ్ళీ ఎన్నుకోవడం జరుగుతున్నాయి కదా. ఇక్కడ కూడా అట్లే అయిందనమాట. అయితే ఒక్కసారి శ్లోకం చదివి దాని గురించి కొంచెం శిలా ప్రభుపాద మనకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అరాజక భయాదేశ కృతో రాజా తదర్హణః తథోప్యాసీత్ భయం త్వద్య కథం స్యాత్ కథం స్యాత్ స్వస్తి దేహినాం స్యాత్ స్వస్తి దేహినాం. హరే కృష్ణ హరే మాతాజీ. చదవనా మాతాజీ? చదవండి ఇందిరా మాతాజీ. అరాజక భయాదేశ కృతో రాజా తదర్శనః తతోప్యాసీద్ భయం త్వద్య కథం స్యాత్ స్వస్తి దేహినాం. రాజ్యమును అక్రమము నుండి తప్పించవలెనని మునులు తలపోయసాగిరి. వేణుడు యోగ్యుడు కానప్పటికిని రాజకీయ సంకట పరిస్థితి వలన అతనిని రాజుగా చేయవలసి వచ్చిననియు, కాని ఇప్పుడు ప్రజలు ఆ రాజు వలననే కలత చెంది ఉన్నారనియు భావించిరి. ఇటువంటి పరిస్థితులలో ప్రజలెట్లు సుఖవంతులు కాగలరు? హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్స్ అండి. ఇదే రక్షకుడే భక్షకుడే అన్నమాట. అతని పాలనలో ఎవరైతే నిశ్చింతగా ఉండాలో రాజు పాలనలో ప్రజలు, ఇక్కడ ఏంటంటే ఇక్కట్ల పాలవుతున్నారు. అందుకని వీళ్ళని ఇటువంటి పరిస్థితి నుంచి ప్రజల్ని ఎలా తప్పించాలి అనే ఆలోచన ఈ మునులకు వచ్చిందనమాట. శిలా ప్రభుపాదుల వారి భాష్యంలో అంటే ముందు అసలు అతని క్రూరత్వానికి ఒక మచ్చుతునికి ఏంటి, యజ్ఞ యాగాదులు అన్ని ఆపేసేసారు కదా. ధర్మానుష్ఠానాన్ని ఆపివేయవలసిగా దండోరా వేయించాడు ఆయన. అయితే కానీ మరి ఈ ధర్మానుష్ఠానం అనేది మనకు చాలా ముఖ్యం. అది ఇక్కడ చెప్తున్నారు. ఆఖరికి సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళు కూడా యజ్ఞాన్ని, దానాన్ని, తపన్ని తప్పకుండా చేయాలి. 18.5 శ్లోకం ఎవరైనా చదువుతారా? ఎంబడే భగవద్గీత ఉంటే. అయితే ముఖ్యంగా ఏంటి అంటే ఈ మన ఆశ్రమ ధర్మాల్లో బ్రహ్మచారులు ఏం చేయాలంటే వాళ్ళు యజ్ఞాన్ని నిర్వహించాలి. అట్లా మిగతా వాళ్ళు చేయకూడదని కాదు, ముఖ్యంగా వాళ్ళకంటూ నిర్దేశించింది. గృహస్థులు ఏంటంటే దానం ఇవ్వాలి. ఆ మనం ఇదివరకు చదువుకున్నాము, తర్వాత అధ్యాయాలు కూడా వస్తుంది. గృహస్థ ఏంటంటే ఇటు బ్రహ్మచారిని, అటు వానప్రస్థలు ఉన్నవాడిని, సన్యాసం తీసుకున్నవాడు, వీడి ముగ్గురికి కావాల్సిన అవసరాల్ని అతను చూసి నెరవేర్చాల్సి ఉంటుంది అనమాట. గృహస్థులు చేయాల్సింది దానం. సన్యాసాశ్రమంలో మాతాజీ శ్లోకాలు చదవాలా? నేను చదవండి ఇప్పుడు చదవండి సెకండ్ చదవండి. హరే చదవండి మాతాజీ. యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యన్ కార్యమేవ తత్ యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞదాన తపాది కర్మలు త్యజింపదగ్గవు, అవి అవశ్యము అనుష్ఠింపదగినవి. ఏలనన యజ్ఞదాన తపస్సులు అను ఈ 3 కర్మలే బుద్ధివంతులైన వారికి పవిత్రమునర్చును. హరే కృష్ణ అండి. హరే కృష్ణ. ఇది తప్పవద్దన్నమాట. భగవంతుడు స్వయంగా చెప్పాడు ఇవన్నీ మనము పాటించాలి అని. అయితే బ్రహ్మచర్యులు యజ్ఞాన్ని, తర్వాత ఈ యజ్ఞ దాన తపలో తపస్సు చేయాల్సిన ఎవరంటే వానప్రస్థులు. అంటే ఎవరైతే గృహస్థ జీవనం నుంచి బయటికి వెళ్ళిపోతారో వాళ్ళు భగవంతుడి ప్రీతి కోసం తపస్సు చేయాలన్నమాట. ఈ రకంగా ఈ 4 ఆశ్రమాలకు ఈ మూడింటిని నిర్దేశించడం జరిగిందనమాట. ఇవి ఆచరించడం ద్వారా ఏ ఆశ్రమంలో ఉన్న వాళ్ళైనా కూడా ఆధ్యాత్మిక ఉన్నతి పొందేందుకు అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఈ వేణ ఏం చేశాడు, అతను ఇటువంటి ధర్మ కార్యాలన్నింటినీ కూడా అతను ఆపేశాడనమాట. ఇప్పుడు మరి ఈ ఈ యజ్ఞ దాన తప వల్ల పురోగతి చెందాల్సిన ప్రజలు ఇవన్నీ ఆపివేయడం వల్ల వాళ్ళు ఎలా ముందుకు వెళ్తారు, వాళ్ళ జీవనం ఎట్లా ఇంకా ఉద్ధరింపబడుతుంది అని వీళ్ళు
ఎవరు మునులు సాధువులు చింతించడం మొదలు పెట్టారనమాట. అంటే పెరుగుతున్న మొక్కను మనం ఒక పెరుగుతున్న మొక్కను కింద సమూలంగా కనుక కొట్టేస్తే మళ్ళా మొక్క చిగురించి పెరిగేందుకు ఎన్నో రోజులు పడుతుంది. ఈ రాజు చేసిన పని ఏంటంటే వాళ్ళ నుండి ఆ ధార్మిక నిరతిని, ఆ జీవనాన్ని అతను ఖండించేస్తాడనమాట. అక్కడ ఎప్పుడైతే ధర్మాన్ని పాటించలేదో అప్పుడు ఏమవుతుందంటే ప్రజలు ఆ ధర్మం నుంచి తప్పడం వల్ల పశుప్రాయుల్లాగా అవుతారు అని అన్ మన పెద్దలు చెప్తుంటారనమాట. ఈ పశుప్రాయ అంటే ఎందుకు పశుప్రాయులు అవుతారు అంటే ఆ ఈ మనం ఎన్నోసార్లు చదువుకున్నాం, పశువులు చేసే పనులే మనం చేస్తాం. మనకు పశువులకు మధ్య గొప్ప వ్యత్యాసం ఏంటి అంటే మనకు కాన్షియస్నెస్, ఈ చేతన ఇవ్వడం వల్ల మనం ఏది సరి అయింది ఏది సరి అయింది కాదు అన్న విచక్షణ ద్వారా మనం మంచి పనులు చేయడము, భగవంతుని భక్తి చేయడము, మన జీవనాన్ని ఆధ్యాత్మికంగా ముందుకు నడిపే ప్రయత్నాలు చేస్తున్నాం. అది జంతువులకు అటువంటి ఆలోచన ఉండదు. లేకపోతే ఆహార నిద్ర భయమైతున్నంచ అవి మనము ఒకే రకంగా చేస్తుంటాం. ఈ ఆధునిక జీవనంలో శిలా ప్రభుపాద చెప్తారు, మనుషులు కూడా పశువులా అని. పశువులు అట 4 కాళ్ళ మీద పరిగెత్తుతుంటాయి, నడుస్తుంటాయి. మనుషులేమో 4 కాళ్ళ వాహనాల మీద హడావిడిగా తిరుగుతుంటారు. అంటే వాళ్ళ జీవన ఉద్దేశమైనటువంటి భక్తిని వాళ్ళు మర్చిపోయి పశుప్రాయుల్లాగా అవుతున్నారు అని చెప్తున్నారు అనమాట. అందుకని ఇటువంటి పరిస్థితి నుంచి మనల్ని రక్షించాలి అంటే పరమ కరుణ పూరితులైనటువంటి ఆచార్యులు వస్తూనే ఉంటారు. రామానుజాచార్య కానీ, శంకరాచార్యులే కానీ, మధ్వాచార్యులే కానీ, చైతన్య మహాప్రభు కానీ, రీసెంట్ గా మన శిలా ప్రభుపాద లాంటి గత వర్తమాన ఆచార్యులు, వీళ్ళందరూ ఏంటి అంటే మనల్ని పశువులకు మానవులకు ఉండే వ్యత్యాసాన్ని తెలియజేసి మనల్ని భక్తి మార్గంలో ముందుకు నడిపిస్తుంటారు అనమాట. వాళ్ళు ఆ ఆ ప్రయత్నంలో వాళ్ళు భగవద్భక్తిని ప్రచారం చేస్తుంటారు. ఒకళ్ళు విష్ణువు అనొచ్చు, ఒకళ్ళు కృష్ణ అని అనొచ్చు, కానీ వాళ్ళు ఏంటంటే భగవంతుని పట్ల భక్తి మనలో పెంపొందించే ప్రయత్నాలు చేస్తూ మనల్ని మార్గదర్శకం చేస్తుంటారు అనమాట. అట్లా చేసినప్పుడు ఏమవుతుంది అంటే మన ధర్మానుష్ఠానం మనం చేయగలుగుతాం. లేకపోతే మనం కూడా పశుప్రాయుల్లాగానే అవుతాం. అందుకని ఏంటంటే ఆ రాధానంద స్వామి మహారాజు వీళ్ళంతా ఏమన్నారంటే చాంటింగ్, జప అనేది మనం ఒక ప్రధాన ఉద్దేశం లాగా పెట్టుకోవాలి. అంటే మన జీవితానికి అదే ఒక ముఖ్యమైనటువంటి ఆ విషయం అన్న విషయాన్ని మనం గుర్తులో పెట్టుకొని దానికోసం మనం ఎప్పుడు మన సమయాన్ని చేయాలంట. అంటే కొందరికి కొన్ని ప్రాధాన్యత ఇస్తారు. కొందరికి పొద్దున్న లేవని టీ పడాలి, లేకపోతే వాళ్ళ బండి కదలదు. కొందరికి ఏంటి న్యూస్ పేపర్ చదవాలి, లేకపోతే ఆ రోజు వాళ్ళు ఏది చేయలేరు. అదే రకంగా భక్తులకు ఏంటి అంటే జపము, భక్తి సాధన, తర్వాత భగవద్గీత భాగవతం అవన్నీ చదువుకోవడం, ఇవన్నీ కూడా మనకు జీవితంలో అన్నిట్లో ప్రయారిటీలో పట్టుకోవాలన్నమాట. ఆ తర్వాతనే మిగతా ఏవైనా కూడా మన మామూలు దైనిక కర్మలు, తర్వాత మన ఉద్యోగ వృద్ధులు, తర్వాత గృహిణిగా చేసే మన పనులు, ఇవన్నీ కూడా ఏంటంటే సెకండ్ ప్రయారిటీ. ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే భగవద్భక్తి, జపము, సాధన, ఇవి చేయాలి అని సోలినెస్ మహారాజ్, రాధానస్ మహారాజ్ చెప్తుంటారు అనమాట. ఒక్కసారి భగవంతుడితో గనక మన సంబంధం కలిగితే, అది ఎస్టాబ్లిష్ అయితే, అంటే అది స్థితమైతే, అప్పుడు మన ఈ ధర్మానుష్ఠానాన్ని మనం సక్రమంగా చేయగలుగుతాం అనమాట. చోరులు మరియు దుర్మార్గులు అణిగిపోనట్లు ప్రభుత్వం చూడాలి. మనం ఎన్నుకునే అధికారులు, మనం పరిపాలించే రాజులు ఎట్లుండాలి అంటే ఈ చోరుల్ని దుర్మార్గుల్ని అణిచివేయాలి, కానీ వాళ్ళని ప్రోత్సహించేటట్టు ఉండకూడదు అనమాట. అప్పుడు ఏంటంటే వాళ్ళు వీళ్ళు అందరు కలిసి ఇంతకుముందు మనం చదువుకున్నట్టు ఆ కాష్టంలో చిక్కుకున్న చీమల్లాగా మనం అవస్థ పాలవుతాం అనమాట. ఎప్పుడైతే సరి అయిన రాజు ఉంటాడో మన ఆధ్యాత్మిక అభివృద్ధి కూడా సక్రమంగా జరుగుతుంది. ఎందుకంటే ప్రశాంతంగా ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండవు అనమాట. అప్పుడు అటువంటి ప్రశాంత జీవనంలో మన జీవిత గమ్యం ఏంటి, మనం చేయాల్సిన పని ఏంటి, మానవ జన్మకు అర్థం ఏంటి, ఆ రకమైనటువంటి ఆలోచించే పరిసరాలు ఏర్పడతాయి. ఎప్పుడైతే
వేణ లాంటి రాజులుండి ఆ క్రూరత్వంతో నిరంకుశ పరిపాలన ఉండి ఆధ్యాత్మికత నాశనం అవుతుందో అప్పుడు మనం పశుప్రాయులవుతాం. కానీ ఎప్పుడైతే మనం సరైన రాజు ఉంటే అప్పుడు మన యొక్క ధర్మాన్ని మనం పాలిస్తూ మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అన్నమాట. శిలా ప్రభుపాద చెప్పేది ఏంటంటే సరైన రాజు, సరైన పాలకుడు ఎన్నుకోవడం ప్రజలకు చాలా అవసరం. లేకపోతే మన జీవితం కూడా కష్టాలు పాలవుతుంది. 10వ శ్లోకంలో దీంట్లో ఇంక వాళ్ళు పాపం ఈ మునులకు ఈ వీణ గురించి, ప్రజల గురించి చింతన ఎక్కువగా ఉంది. అందుకని ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే అహైరివ పయ పోషకస్యాప్యనర్థభృత్ వేణ ప్రకృత్యైవ కల సునీత గర్భ సంభవ. హరే కృష్ణ. చదవండి మాతాజీ ఎవరన్నా. హరే కృష్ణ. ప్రణామ్స్ మాతాజీ. ప్రణామ్స్ మాతాజీ. చదవండి గీతా మాతాజీ. చదువుతు అహేరివ పయపూషః పోషకసాప్యనర్ధభృత్ వేనః ప్రకృత్యైవ కలః సునీతా గర్భ సంభవః. మునులు తమలో తాము ఇట్లు తలపోయసాగిరి. సునీత గర్భమున జన్మించినందున ఆ వేనరాజు స్వభావరీత్యా అతి దుష్టుడై ఉన్నాడు. ఈ దుష్టుడగు రాజును సమర్థించుటయన్నచో పాముకు పాలు పోసినట్లే కాగలదు. కొంచెం పైకనండి మాతాజీ. అయిపోయిందా మాతాజీ? ఇప్పుడు ఇతడు అన్ని కష్టములకు కారణమైనాడు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. దీంట్లో ఈ వేణ యొక్క ఈ స్వభావం ఎందుకు ఇలా ఉంది అనే విషయాన్ని వాళ్ళు ఒకసారి తలుచుకుంటున్నారనమాట. ఆ తల్లి గర్భంలో జన్మించినందువల్లనే అతని స్వభావరీత్యా ఇంత దుష్టుడుగా ఉన్నాడు, దుర్మార్గుడుగా ఉన్నాడు అని వాళ్ళు కంక్లూజన్, ఒక అభిప్రాయానికి వచ్చారనమాట. ఎందుకు ఆ మాట అన్నారు మాతాజీ? ఎవరికైనా గుర్తుందా? ఈ సునీత చెప్పండి. తను ఇప్పుడు మనకి మ్యారేజెస్ చేసేటప్పుడు అన్ని చూడాలంటారు కదా మాతాజీ. అట్లా అట్లా చూడడం, అది వాళ్ళ వంశము అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి మ్యారేజ్ చేయాలి కాబట్టి వాళ్ళది వంశము మంచిది కాదని చెప్పారు మాకు వాళ్ళ మదర్ వాళ్ళు. ఎవరి సంతానం ఆమె? హరే కృష్ణ. మృత్యుదేవత సంతానం. మృత్యురాజు వాళ్ళ పాప కాబట్టి అట్లా. అది అందుకని ఈ గొప్ప భక్తుడైనప్పటికీ అంగుడు అటువంటి కుమారుడు రావడం కారణము అర్ధాంగైన సునీత అనమాట. అందుకని వీడు చెప్తున్నారు ఆ సునీత గర్భంలో జన్మించినందువల్ల ఈ వేనరాజు అతని స్వభావం ఎలా ఉందంటే దుష్టుడుగా ఉన్నాడు అని చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ రాజు, ఇప్పుడు ఇక్కడ సన్యాసం మాతాజీకి జవాబు వస్తుంది. ముందేమనుకున్నారు, సరే రాజు లేని రాజ్యము అరాచకం పెరిగిపోతుంది అని ఒక రాజు ఉండాలి కాబట్టి అంగరాజు యొక్క సంతానాన్ని అక్కడ రాజుగా చేశారు. కానీ ఇక్కడ ఏంటంటే వాడికి తెలుసుకున్నాడు వీడెంత పరమ దుర్మార్గుడు అనేది. ఇటువంటి దుష్టుడైన రాజును సమర్థిస్తే అదేంటంటే పాముకు పాలు పోసినట్టే. ఎందుకు పాముకు పాలు పోసినట్టు అంటున్నారు? పాముకు నువ్వు పాలు పోయి ఏం చెయ్యి, అది ఎప్పుడు ఎట్లా కాటేయాలనే చూస్తుంది. అంటే మనకు ఆ ప్రమాదం అనేది ఎప్పుడు మన వెంబడి ఉంటుందన్నమాట. అందుకని ఇటువంటి రాజును మనం సమర్థిస్తే ఈ పాముకు పాలు పోసినట్టే ఇతడు తన యొక్క దుష్ట స్వభావం వల్ల అనేక కష్టాలకు కారణమయ్యాడు. అంటే ప్రజలు పడుతున్న కష్టాలకు కారణం ఏంటి అంటే ఈ రాజు అతని స్వభావం దుష్టుడని. ఇక్కడ ముఖ్యంగా మనం ఏం గుర్తుంచుకోవాలంటే అతని యజ్ఞయాగాదుల్ని తాన తపస్సుని ఆపేశాడు కదా. ప్రజల యొక్క వృద్ధి ఎలా జరుగుతుంది, సంక్షేమం ఎలా జరుగుతుంది అనేది మనకు భగవద్గీతలో 3rd చాప్టర్లో 10వ శ్లోకంలో చెప్తారనమాట. ఆయన సహయజ్ఞ ప్రజాస్రష్ట పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యద్వేషం ఏషవో స్విష్ట కామదుకు. అంటే ఆయన ఏం చెప్పారంటే భగవంతుడు ఎప్పుడైతే జీవుల్ని సృష్టించారో అప్పుడు ఆయన ఏం చెప్పారంటే ఈ మానవుల్ని దేవతల్ని సృష్టించినప్పుడు భగవంతుడి యొక్క ప్రీత్యర్థం చేయాల్సినటువంటి యజ్ఞ కర్మల్ని కూడా సృష్టించడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళందరినీ ఆశీర్వదిస్తూ
మీరేంటంటే ఈ యజ్ఞాన్ని, ఈ తపాన్ని మీరు ఆచరిస్తూ దానివల్ల ఏంటంటే మీరు కావాల్సిన వస్తువులన్నీ మీరు పొందుతూ ఆనందంగా ఉంటారు అని చెప్పారు. మరి ఇక్కడ వీళ్ళు ఈ ధర్మ అనుష్ఠానానికి భగ్నం కలిగిస్తున్నారు కదా, దానివల్ల ఏంటంటే వాళ్ళు అనేక కష్టాలు పాలవుతుంటారు. ఈ విషయాన్ని వీళ్ళు ఎందుకు ఇతనికి ఆ దుష్టత్వం వచ్చింది అన్న విషయాన్ని ఆలోచిస్తూ ఈ ఆమె సంతానం కాబట్టి ఇటువంటి దుష్టుడైన రాజుని మనం సమర్థించకూడదు అని చెప్పుకున్నారు అనమాట. చెప్పేసి ఇక్కడ శిలా ప్రభుపాద కూడా అదే చెప్తున్నారు. ముందేంటి ఈ అరాచకం నుంచి తప్పించాలి, ప్రజల క్షేమం కోసం వాళ్ళు ఏం చేశారు, దుర్మార్గుల్ని చోరుల నుంచి ప్రజల్ని కాపాడేందుకు ప్రజా సంక్షేమం కోసం మంత్రులు వద్దన్నప్పుడు కూడా వీళ్ళు ఆయన్ని సమర్థించారు. కానీ ఎప్పుడైతే ఏకుమేకై కూర్చున్నట్టు పట్టాభిషిక్తుడు కాగానే వేనలో ఇంకా అతనిలో విపరీతమైన మార్పులు, వాళ్ళనే అతను బెదిరించడం మొదలు పెడతాడు, ఇంకా ఈ ధర్మ కార్యాలని ఆపేసేస్తాడనమాట. అందుకని వీళ్ళు ఏంటి అంటే ఎవరినైతే వాళ్ళు రాజు చేశారో వాడే వాడి పెద్ద సమస్యగా తయారనమాట. వీళ్ళు ఏంటంటే సాధు పురుషులకు వాళ్ళ ఆసక్తి దేని పట్ల ఉంటుంది, ఈ ప్రజలందరూ ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి. అట్లా వెళ్ళాలి అంటే తప, యజ్ఞ, దాన ఈ మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ వాళ్ళు చేయాలి. దాని పట్ల వీళ్ళకి అభిరుచి ఉంటుంది. కానీ తనని ఎవరైతే రాజుగా చేశారో ఆ సాధువుల పట్ల, మునుల పట్ల కృతజ్ఞత లేకుండా వాళ్ళకి ఏదైతే ఆసక్తి కలుగుతుందో ఆ కార్యక్రమాలన్నీ ఇక్కడ నిలిపజేస్తాడనమాట. అతను నిత్యకర్మల నిర్వహణను నిలిపేశాడు అని. అంటే వాళ్ళ జీవనమే అది, అవే చేస్తుంటారు, తపన చేస్తుంటారు. తర్వాత వివిధ ఆశ్రమాలు ఉన్నవాళ్ళు దానాన్ని ఇవ్వడం, యజ్ఞాన్ని చేయడం చేస్తుంటారు. అవన్నీ ఆపేసేటప్పటికీ ఈ మునులకు ఆ ఆ దాన్ని సమ్మతించలేకపోయారు. ఇటువంటి రాజును మనము సమర్థించకూడదు అని చెప్పి ఎవరితో పోల్చారంటే పాముతో పోల్చారు. అరటి పళ్ళతోనూ పాలతోనూ చక్కగా పోషించబడిన సర్పము కూరల నిండుగా విషం నింపుకొని యజమానినే కాటు వేసే రోజుకు వేచి ఉండును. పాముకు పాలు పోయి నువ్వు అరటి పండ్లు ఇవ్వు, తేనె ఇవ్వు, కానీ దాని నుంచి వచ్చేది విషమే. అది ఎప్పుడు కూడా ఎవరిని కాటేద్దామా అని చూస్తుంది. అదే రకంగా వేణుడు కూడా వీళ్ళు చూపించినటువంటి దయకు పాత్రుడు కాదు, మళ్ళీ వీళ్ళకే కష్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు అన్నమాట. అది వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది. సో 11వ శ్లోకంలో ఇంకొక 2 చేసి ఆపేద్దాం. 13 దాకా అనమాట ఈ సిరీస్. 13 శ్లోకాలు చేసి ఆపేద్దాం గబగబా. 11th శ్లోక. నిరూపిత ప్రజాపాల సజింగా సతి వై ప్రజా జిఘాం సతి వై ప్రజా తథాపి శాంతయే మాముం నాస్మాం తత్పాతకం స్పృశేత్. హరే కృష్ణ. హరే కృష్ణ హరి మాతాజీ. సరోజ సరోజ మాత చదవమ్మా, చదువు. సరోజ మాత చదవండి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. నిరూ హరి నిరూపిత నిరూపిత ప్రజాపాలః సజీగాం సతి వై ప్రజాః తదాపి తదాపి సాస్వయే మాముం నాస్తాం సత్పాతకం స్పృశేత్. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి జై. ప్రజారక్షణకై ఈ వేణుని మనం రాజును చేసితిమి, కానీ ఇతడు ప్రజలకే శత్రువైనాడు. ఈ పరస్పర విరుద్ధత ఉన్నప్పటికీ వెంటనే అతనికి మనము నచ్చజెప్ప యత్నించెదము. ఆ విధముగా చేయుట వలన అతని పాపము మనకు తగలకుండును. థ్యాంక్ యూ మాతాజీ. హరి కృష్ణ. థ్యాంక్స్ అమ్మా. ఈ కరుణామయుల మునులు ఏమనుకున్నారంటే, అరే మనము ప్రజ యొక్క కళ్యాణం కోసం, వాళ్ళ శ్రేయస్సు కోసం, వాళ్ళని రక్షించేందుకు ఈ వేణుని రాజుగా చేశాము. కానీ ఎవరైతే రక్షించాలో అతనే ప్రజలకు శత్రువు అయ్యాడు. సో ఈ కాంట్రడిక్టింగ్ గా ఉన్నాయి. అంటే కాపాడవలసిన రాజు కారణంగానే ప్రజలు కష్టాలు పడుతున్నారు. మనం ఏం చేద్దామంటే ముందు అతనికి నచ్చ చెప్పే ప్రయత్నాలు చేద్దాం. అతను ఏది చేయాలో ఆ బాధ్యత అతను నిర్వహించకున్నప్పటికీ కూడా మనం ఏంటంటే వెళ్ళి అతనికి నయానో భయానో చెప్తాము. అట్లా చెప్పి మార్పు కనుక సంభవిస్తే
అతను చేసే పాపంలో మనకు భాగస్వాములో మనం కాము అని చెప్తున్నారు అనమాట. అంటే పాపభీతి మునులకు వాళ్ళలో ఉండే కరుణ, పాపభీతి మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. అతని ఏ రకంగా అయినా మాటల ద్వారా అయినా మార్చి అతని పాపాల్లో వాళ్ళ భాగస్వామ్యం కాకూడదు, అతని మార్పు తేవాలి, ప్రజలకు రక్షణ తేవాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు వేరేతోటి డిస్కస్ చేసేందుకు, మాట్లాడేందుకు వాళ్ళు ముందుకు వస్తారనమాట. శిలా ప్రభుపాదులు వారు ఏమన్నారంటే, ఈ మునులే రాజుగా వేనం చేసిండు. ముందు అరే ఎవరు లేరే రాజు, తర్వాత అరాచకం పెరిగిపోతుందని రాజుని చేసినాక వాళ్ళకి మెల్లమెల్లగా ఇతని నిజమైన రంగులు తెలిసిపోయాయి అన్నమాట. అప్పుడు ఇతను చేసేటువంటి ధర్మానికి వ్యతిరేకమైన కార్యాల వల్ల వాళ్ళకు కూడా ఆ పాపంలో భాగస్వామ్యం వస్తుంది అని భయపడ్డారనమాట. ఎందుకు అంటే దుష్టుడైన వాడితో సహచార్యం కూడా ఇది ఎప్పుడైనా సరే. అందుకే మనకు ఎప్పుడు ఏం చెప్తారు, అసంగత్ని వదిలేయమని చెప్తారు, అసంగత్వాన్ని వదిలేయమంటారు. ఎందుకంటే ఆ ముందు నుంచి మనకు చెప్తున్నది, పెద్దలు చెప్పింది అదే అనమాట. ఎప్పుడైతే దుష్టుడైన వాడితోటి మనకు సహచర్యం చేస్తే వాడి యొక్క ప్రభావం వల్ల మన చర్యలు కూడా, మన ఆలోచనలు కూడా పొల్యూట్ అయ్యి, అంటే కలుషితమయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అంతేగాక వాడితో స్నేహం చేసినందువల్ల ఆ కర్మలకు మనము ఫలితాల్ని అనుభవించాల్సి వస్తుంది. అదే కర్మ సిద్ధాంతం చెప్తుంది అనమాట. అటువంటి సాహచర్యం తగదు మనకు. అయితే ఇక్కడ ఏంటి అంటే ఎట్లా సాహచర్యం వచ్చిందంటే, మంత్రులు కాదంటున్నప్పుడు కూడా వేణుని తీసుకొచ్చి రాజుగా చేశారు ఈ మునులంతా. కాబట్టి ఒక రకంగా సాహచర్యం చేసిన వాళ్ళు అవుతారనమాట. కానీ ఎప్పుడైతే ఈ వేణుడు తన ఇటువంటి దురాగత చేస్తాడో, ఎంత దుర్మార్గుడో తెలిసినప్పుడు, అరే ఇతను చేసేటువంటి ఇటువంటి వివిధమైన దుర్మార్గ చర్యల వల్ల మేము కూడా పాపంకులం అవుతాము అని ముందు భయపడ్డారనమాట. ఎందుకంటే దుష్టుడితోటి సాహచర్యం చేసి వాడు చేసే పనులకు వాళ్ళు కూడా భాగస్వాములు అవుతారు. కాబట్టి ఇతను కూడా వేణు చేసిన కర్మల మూలంగా తమకు కూడా అట్లా అవుతుందని ముందు భయపడ్డారనమాట. కానీ ఏదన్నా యాక్షన్ తీసుకునే ముందు వాళ్ళ ప్రయత్నంగా వాళ్ళు ఏంటంటే అతనికి బుజ్జగిచ్చి చెప్దాము అని అనుకున్నారనమాట. తాము చెప్పి నచ్చ చెప్తే అది విని అతను దుష్ప్రవర్తన మారితే వాళ్ళు చేసిన పనికి వాళ్ళు అంత చింతించక్కర్లేదు. ఆ ప్రవర్తన మారుకునే అవకాశం ఉంది కాబట్టి, ఉంటుందేమో అన్న ఆశతో వాళ్ళు వేణతో మాట్లాడాలని నిశ్చయించుకుంటారు అనమాట. 12వ శ్లోకంలో ఏం చెప్తున్నారు, ఇంకా ఆశ అనమాట వీళ్ళకి. మునులకి ఏంటంటే తన దుష్ప్రవర్తన మార్చుకొని మంచివాడైపోతాడేమో అని. తద్విద్వా తద్విద్వాది నాకు తద్విద్వద్భిర సద్వృత్తో వేణోస్మాభికృతో నృపః సాంత్వితో యది నో వాచం న గ్రహీషత్యధర్మకృత్ లోకధిక్కార సందగ్ధం దహిష్యామ స్వతేజస. హరే కృష్ణ. హరే కృష్ణ మాధవి. చదవండి. తద్విద్వద్భిరసద్వృద్ధో వేణోస్మాభికృతో నృపః సాంత్వితో యది నో వాచం న గృహీష్యత్యధర్మకృత్ లోకధిక్కార సందగ్ధం నహిష్యామః స్వతేజసా. మునులు ఇంకను ఇట్లు తలసిరి, మనం అతని దుష్ప్రవర్తనను పూర్తిగా నెరిగినప్పటికీ రాజ్యాభిషిక్తుని చేసేది. మన ఉపదేశమును అతడు అంగీకరించనిచో లోక ధిక్కారములకు గురి కాదండు. అప్పుడు మనం వారితో జతకూడి మన తేజస్సుతో అతన్ని దహింపజేయడము. హరే కృష్ణ. హరే కృష్ణ. లేదు, మాటలతో కాకపోతే చేతలతో అతన్ని శిక్షిద్దాం అనుకున్నారు అనమాట. అది వాళ్ళు వచ్చిన నిర్ణయం ఏంటి, వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఇతని దుష్ప్రవర్తన తెలిసినప్పటికీ, క్రూరుడని తెలిసినప్పటికీ రాజ్యాధికారం ఇచ్చాము. మనం ఇప్పుడు గనక చెప్పిన మాట అతను వినలేదు, మన ఉపదేశాన్ని అతను పాటించలేదు, అప్పుడు ఏంటంటే లోకధిక్కారం, అంటే ఈ ప్రజలకు రిప్రజెంటేటివ్స్ గా వీళ్ళు చెప్తున్న దాన్ని కూడా అతను ధిక్కరిస్తున్నాడు. కాబట్టి అప్పుడు అతను ఏంటంటే మనం పనిష్ చేద్దాము, ఈ అందరితో కలిసి మన తేజస్సుతో అతన్ని దహింపచేద్దాము అని. అంటే సహచరులుగా ఉన్న వాళ్ళు ఆయనకు వ్యతిరేకులుగా ఉండి అతన్ని శిక్షించేందుకు సిద్ధమవుతున్నారు అనమాట. శిలా ప్రభుపాద్ భాషలో ఏం చెప్పారంటే, ఈ పొలిటికల్ విషయాల్లో సాధువులకు అంత ఆసక్తి, అభిరుచి ఉండదు. వాళ్ళ అభిరుచి అంతా
ప్రజాక్షేమం, ప్రజలు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడం. కానీ ఏంటంటే ఈ ఈ ఈ యొక్క ప్రాసెస్ లో, అంటే ఈ ఆలోచన విధానంలో కొన్నిసార్లు ఈ రాజకీయాల్లో కూడా వాళ్ళు కొంత ఆ, పాలు పంచుకోవాల్సి వస్తుంది అనమాట. అందుకని వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ఎవరైతే తప్పుదారి పట్టారో అటువంటి అధికారులు కానీ, రాజుల్ని కానీ, ప్రభుత్వాన్ని కానీ సరిదిద్దేందుకు వాళ్ళు చర్యలు తీసుకుంటారు. ఆ ఇప్పుడు కూడా చూడండి, మన ప్రస్తుత కాలంలో కూడా కొన్నిసార్లు ప్రభుత్వం తీసుకునే చర్యల మీద వివిధ పీఠాధిపతులు వాళ్ళు వాళ్ళ కంఠాన్ని, అంటే ది రేజ్ వాయిస్ చెప్తారనమాట. ఇది తప్పు, మీరు తీసుకునే నిర్ణయాలు తప్పు అని. ఎందుకు అంటే వాళ్ళు సాధు పురుషులు, ప్రజాక్షేమం, ధర్మరక్షణ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొన్నిసార్లు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను వాళ్ళు ఖండిస్తారు. ఇక్కడ ఇదే రకంగా వీళ్ళు ఏంటి అంటే, సాధు పురుషులకు ఇన్ జనరల్ వాళ్ళకు రాజకీయాలు ఆసక్తి లేనప్పటికీ ఆ పరిస్థితులు చక్కదిద్దేందుకు వాళ్ళు ఆ రాజకీయాల్లో అడుగు పెట్టాల్సి వస్తుంది. అడుగుపెట్టి దానికి తగినటువంటి చర్యలు కూడా వాళ్ళు తీసుకుంటారనమాట. ఆ రోజుల్లో వాళ్ళు అట్లా తీసుకున్నారు కాబట్టి ఆయన ఏమన్నారు, వాళ్ళ యొక్క శక్తి వల్ల వేణాన్ని పరీక్ష చేద్దాం, దహింపచేద్దాం అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఉండే సాధు పురుషులకు అంత శక్తి ఇప్పుడు లేదు అన్నమాట. పూర్వం వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఉండే ఆ స్పిరిచువల్ ఎనర్జీ ఉండేది, పవర్ ఉండేది. దానితో ఎవరైతే పాపం చేశారో వాడిని ఒక ఒక చూపు చూస్తే, ఒక శాపంతో మొత్తం వాడు బూడిదైపోయేవాడు అనమాట. కానీ ఇప్పుడు ప్రస్తుతం కలియుగంలో ప్రతీది డిటరేట్, అంటే ప్రతీది క్షీణించింది కాబట్టి అటువంటి శక్తి ప్రస్తుత సాధువులకు కూడా లేదు. అందుకని మన దుర్మార్గులు ఉండడము, తర్వాత భగవత్ విషయాల్లో కూడా పాపాలు చేస్తున్న వాళ్ళని చూస్తున్నాం. ఇవన్నీ ఎందుకు అంటే ఆ సాధు పురుషులకు వాళ్ళని దగ్ధం చేసే శక్తి లేనందువల్ల అనమాట. ఇంకోటి ఏం చెప్పారు అంటే, ఈ యజ్ఞాల్లో మనం ఎందుకు యజ్ఞం చేస్తాం అనేది అనేక సార్లు చర్చించుకున్నాం. యజ్ఞంలో ఎవరైతే ఏ పశువునైతే మనం బలి ఇస్తామో, ఆహుతి చేస్తామో, వీళ్ళ యొక్క మంత్రశక్తి వల్ల అది నూతన శరీరాన్ని, నూతన జీవితాన్ని పొందుతుంది. కానీ ఇప్పుడు ఆ రకంగా బలి ఇచ్చిన ఆ జంతువులకు ఉత్తమ జీవితాన్ని ఇచ్చే శక్తి ఆ ఇప్పుడున్న బ్రాహ్మణులకు లేదు. కాబట్టి ఏంటి అంటే శిలా ప్రభుపాద చెప్పేది ఏంటంటే, అటువంటి సాధువులకు దగ్ధం చేసే శక్తి లేదు. తర్వాత మంత్రాల ద్వారా మనల్ని జంతువుల్ని ఉన్నతి చే శక్తి బ్రాహ్మణులకు లేదు. కాబట్టి మనం ఆ ప్రయత్నాలు చేయకుండా హరే కృష్ణ మహామంత్రం ద్వారా మనం ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేందుకు, మన ప్రభావం చూపించేందుకు మనము ప్రయత్నం చేయాలి అని చెప్తున్నారు. ఎందుకు అంటే ఈ కలియుగంలో చైతన్య మహాప్రభు ద్వారా ఇవ్వబడినటువంటి హరినామ సంకీర్తన, హరే కృష్ణ మహామంత్రం వల్లనే మనం ఏంటంటే ఎటువంటి చిక్కులు లేకుండా శాంతంగా ఆనందంగా అన్ని లాభాలు పొందగలుగుతాము అని శిలా ప్రభుపాద చెప్తున్నారు. అంటే ఎప్పుడైతే భగవంతుణ్ణి అహర్నిశం తలుచుకుంటారో, ఎప్పుడైతే ఈ జపాది చర్యల ద్వారా భగవత్ భక్తిలో లీనమై ఉంటారో, వాళ్ళు ఏంటంటే ఈ రాజకీయమైనటువంటి రాజకీయాల్లో చిక్కుకోకుండా, అట్లాంటి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా పేరు తీసుకొను. మన ఆధ్యాత్మిక నాయకులు కూడా కొందరు రాజకీయాలు ఆకర్షితులు అవ్వడము, వాళ్ళు పక్కదారి పట్టడం, తర్వాత మళ్ళీ తిరిగి రావడం చూస్తున్నాం మనం. కానీ మన ప్రస్తుత పరిస్థితుల్లో మనల్ని కాపాడే సాధువు లేరు, మనల్ని కాపాడే బ్రాహ్మణులు లేరు. కాబట్టి హరే కృష్ణ మహామంత్రాన్ని మనం ఆశ్రయంగా తీసుకోవడం వల్ల మనకు సమస్త లాభాలు చేకూరుతాయని శిలా ప్రభుపాద వారు మనకు చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ శ్లోకాలు అంటే కలియుగంలో మనం అంటే కలియుగంలో ఏ సాధువుని చూసినా నీకు ఆ శక్తి లేదు అన్న విషయాన్ని మనము అవహేళన చేయొద్దు. ఎందుకంటే కలియుగం ఈ సత్య త్రేత ద్వాపర యుగాలతో చూస్తుంటే క్రమక్రమంగా దాని యొక్క శక్తి తగ్గుతుంది. కలియుగం ఆయన ఏజ్ అంటాం కదా, కాబట్టి వాళ్ళలో ఆ శక్తులు క్షీణిస్తాయన్నమాట. 13వ శ్లోకంలో ఏవమధ్యవసాయైనం మునయో గూఢమన్యవః ఉపవ్రజ్య బ్రువన్వేనం సాంత్వయిత్వా చ సామభిః.
హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ చదవనా? చదవండి నాగమణి మాతాజీ. ఏవమధ్యవసాయైనం మునయో గూఢ మన్యవః ఉప ఉపగ్రజ్యా బ్రువన్వేనం సాంత్వయిత్వా చ సామభిః. ఆ విధంగా నిశ్చయించుకున్న మునులు వేణుని చెంతకేగిరి. తమ క్రోధమును దాచుకొని వారు మధురమగు వాక్కులతో నచ్చజెప్పుచు ఈ విధముగా పలికి. హరే కృష్ణ. హరే కృష్ణ. అంటే మునులకు అతని చర్యల పట్ల ఆ ఆగ్రహం ఉన్నప్పటికీ కూడా ఏంటంటే వాళ్ళకు అతని పట్ల ఉండే క్రోధాన్ని, అసంతృప్తిని అణుచుకొని ఏంటంటే మధురమైన వాక్యులు, అంటే ఫస్ట్ వాళ్ళు సామధాన భేద దండోపాయాల్లాగా సామరస్యంగా వాళ్ళు అతన్ని మార్చే ప్రయత్నాలు చేస్తుంటారు. కాబట్టి మధురమైన వాక్కులతో అతని ప్రీతికరమైనటువంటి విధానంలో ఆయనకు నచ్చ చెప్పే ప్రయత్నాలు చేస్తూ మాట్లాడడం మొదలుపెట్టారు. ఏం మాట్లాడారు అనేది రేపు క్లాస్లో చూద్దాము. నేను ఈ శ్లోకంలో మీకు చెప్పా కదా, ఎప్పుడైనా రాజకీయ పరిస్థితులు సరిగ్గా లేకపోతే సాధువులు రాజకీయాల్లో పాల్గొంటారు. ఎందుకంటే ఆ అధికారిని కానీ రాజ్యాన్ని కానీ సరిదిద్దేందుకని. కానీ ఈ కలియుగంలో మనం చూస్తుంటాం కొంతమంది ఆధ్యాత్మిక లీడర్స్ ఆర్థికమైనటువంటి లాభాల కోసం వాళ్ళు రాజకీయాల్లో పాల్గొనడం, తర్వాత అవినీతి మార్గాల్లో డబ్బు పెంచుకోవడం, ఇవన్నీ చాలా చూస్తుంటాం మనం. అండ్ అందుకని చాలా మంది ఆధ్యాత్మిక గురువులకు పొలిటీషియన్స్ వాళ్లకు అనుచరులుగా ఉంటారు అనమాట. వీళ్ళ ఆశీస్సుల ద్వారా వాళ్ళు రాజకీయంగా ముందు పైకి వస్తామన్న ఒక నమ్మకం వాళ్ళకు ఉండడం, ఆ నమ్మకాన్ని వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసుకోవడము, తర్వాత ఈ పేరు మీద కొన్ని అవకతవకలు జరగడం కూడా మనము చాలా చూస్తున్నాము. అది కాబట్టి మనం ఏంటంటే ఎప్పుడైతే భక్తి మార్గాన్ని తీసుకుంటామో దానివల్ల ఈ రకమైనటువంటి తప్పుదారులు పోకుండా భగవంతుణ్ణి ఆశ్రయించి, గురువుని ఆశ్రయించి తద్వారా మనం లాభాన్ని పొందే ప్రయత్నం చేయాలి. హరే కృష్ణ. సో నేను ఒక్కసారి మనం ఇప్పటిదాకా చేసిన దాంట్లో ఫస్ట్ మునులు రాజు లేని రాజ్యం ఎట్లా అని బాధపడ్డము, తర్వాత తల్లితో సంప్రదించి వేనాను ఈ సామ్రాజ్యానికి రాజుగా ప్రతిష్ఠించడము, తర్వాత అతను రాజు అవ్వగానే దొంగలు దోపిడీదారులందరూ ఆయన యొక్క క్రూరత్వానికి భయపడి దాచుకోవడం, అంటే వాళ్ళు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతారు. తర్వాత రాజుకి ఎప్పుడైతే అధికారం వచ్చిందో వేనా అతనిలో అహంభావం పెరిగిపోతుంది అనమాట. అహంభావం పెరిగిపోయి తను చాలా గొప్పవాడు అనుకుంటాడు అనమాట. అనుకుని అందరి గొప్ప గొప్ప వ్యక్తుల్ని, పెద్దవాళ్ళని కూడా అవమానించడం మొదలు పెడతాడు. తర్వాత అతను తనకున్న శక్తిని ఉపయోగిస్తూ రాజ్యంలో రథం మీద వెళ్తూ ఉంటాడు. అతను ఎక్కడ వెళ్ళా అల్లకల్లోలాన్ని సృష్టిస్తాడు అనమాట. తర్వాత ధర్మ కార్యాలన్నిటినీ అతను ఆపేసేస్తాడనమాట. బ్రాహ్మణులను యజ్ఞాలు మొదలైన విషయాలు చేయకూడదు, యజ్ఞ దాన తప చర్యల్ని కంప్లీట్ గా ఆపేయిస్తాడనమాట. ఆపేయించేటప్పటికి మునులకు ఈ విషయం పట్ల చాలా చింతన కదులుతుంది. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే రాను రాను ఇతని యొక్క అరాచకం పెరిగిపోతుంది, దీనివల్ల ఎవరైతే ప్రజలు రక్షిస్తాడనుకున్నాడో వాళ్ళు కష్టాలు పాలవుతున్నారు అని చెప్పి వాళ్ళు ప్రజల పట్ల కరుణతో ఏం చేస్తారంటే, అరే ఈ ప్రజలకు 2 రకాల బాధలు పడిపోతున్నారు, ఒకటేమి రాజు సరే బాధ్యతారహితమైనటువంటి రాజు, తర్వాత దొంగలు ఇటువంటి వాళ్ళతోటి బాధలు పడుతున్నారు, వీళ్ళని కాపాడాలి అని చెప్పేసి. ఇట్లా లేకపోతే ఏంటంటే రాజకీయ సంక్షోభం కలుగుతుంది. అరే అపాత్రుని తీసి మనం రాజుగా చేశాము, కానీ ఇప్పుడు ప్రజలు కష్టపడుతున్నారు కాబట్టి ఈ రాజు యొక్క పాలనలో మనము రాజుని కొంచెం మార్చే ప్రయత్నం చేద్దాం అనుకుంటారు అనమాట. 10వ శ్లోకంలో ఏం చెప్పారంటే అతని స్వభావ రీత్యా చాలా దుర్మార్గుడు, అంటే సునీతి గర్భంలో పుట్టినటువంటి ఈ సునీత ఈ దుర్మార్గుడైన రాజు గురించి తలుచుకుంటూ, ఇటువంటి రాజును కనుక మనం సమర్థిస్తే మనం కూడా ఈ సమర్థన వల్ల ఏంటంటే ఒక పాముకు పాలు పోసినట్టుగానే అవుతుంది అని చెప్తారు. చెప్పి
మనం ఇతని ప్రజా సంక్షేమానికి, ప్రజా రక్షణకు మనం పెట్టాము. ఇప్పుడు ఇతను ప్రజలకు శత్రువులాగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి మనం ఏంటంటే ముందు మంచి మాటలతోటి అతనిలో మార్పు తీసుకొద్దాము. లేకపోతే ఏంటంటే అతని యొక్క సాహచర్యం వల్ల మనం కూడా అతను చేసినటువంటి పాపాలకు మనం కూడా భాగస్వాములం అవుతామని తెలుసుకుంటారనమాట. చెప్పి లాస్ట్కి ఏమనుకుంటే మన సలహాను అతను పాటిస్తే మంచిది, అతనిలో మార్పు దొరికితే మంచిది, ప్రజలకు మంచిది. లేకపోతే మటుకు మనము అతన్ని వదిలేయలేదు, మన యొక్క శక్తి వల్ల అతన్ని దగ్ధం చేద్దాము అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ ప్రజలందరూ కూడా అతని పట్ల, అతని పాలన పట్ల విసిగి అసంతృప్తితో ఉన్నారు అని చెప్తున్నారు. చెప్తూ ఇక్కడ గౌరంగ దర్శన ప్రభు మళ్ళా అదే మాట చెప్పారు. ఈ సాధువులు వాళ్లకు రాజకీయాల్లో, రాజకీయ ఆ పరిణామాల్లో ఎటువంటి ఆసక్తి ఉండదు. కానీ వాళ్ళ ప్రజా యొక్క సంక్షేమం దృష్టిలో పెట్టుకొని కొన్నిసార్లు ఇటువంటి రాజకీయాల్లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నమాట. ఎప్పుడైతే వీళ్ళు ఇవన్నీ తలుచుకొని ఇవన్నీ చర్చించుకున్నారో ఆఖరికి మునులందరూ కలిసి ఆ వేణ దగ్గరికి వెళ్తారనమాట. వాళ్ళలో ఉండే ఆగ్రహాన్ని, అసంతృప్తిని వాళ్ళు అణగదొక్కుని మంచి మాటలతో, మధురమైన వాక్కులతోటి వేణకు నచ్చ చెప్పే ప్రయత్నాలు చేస్తారు. అది మనం ఇప్పటిదాకా తెలుసుకున్న విషయం ఈ వేణ యొక్క కథలో. హరే కృష్ణ.